ప్రార్థన చేద్దామండి. అందరం కూడా తలలు ఉంచుదాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నీవే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. మాట్లాడువాడువు నీవు ప్రభువా. దేవా, నీ స్వరమును మా అందరికీ వినిపించమని, నీ పరిశుద్ధాత్మ కార్యము ఈ స్థలములో జరిగించండి. నీ సేవకులు పడిన ఈ ప్రయాసానికి తగిన ఫలమును దయచేయండి. ఈ పరిచర్యను ఇంకను అంతకంతకు వర్ధిల్లింపు చేయండి ప్రభువా. కుడి ఎడమలకు ప్రాకునట్లుగా ఈ పరిచర్యను విస్తరింపు చేసి నీవు మాత్రమే మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మమ్మను ప్రేమతో ఆహ్వానించిన సేవకులకు, వారి కుటుంబానికి, వేదికను అలంకరించిన సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ, మా వందనాలు మీకు ఇష్టం లేదు? మరి అందరూ చెప్పలేదుగా. మంచిది. హల్లెలూయా. గతంలో అక్టోబర్ నెలలో ఇదే ప్రాంతంలో మీ సువార్తకు వచ్చినప్పుడు దైవజనులు, వారి తమ్ముడు గారు, అన్నయ్య గారు కూడా మాతో ఉండి, కొంతమంది ఇక్కడ ఉన్న పాస్టర్స్ కూడా మాతో ఉండే 3 దినాలు ఎంతో మాకు సహకరించారు. మేము ఆ 3 దినాలు కూడా ఫస్ట్ సారి ఆ సేవకులతో పరిచయం. కానీ చాలా ఏళ్ల క్రితం నుంచి మాకు ఏదో పరిచయం ఉన్నట్లుగా మేము చాలా అనుభవించాం. అటువంటి ప్రేమను దేవుడు మా మధ్యలో కలగజేసిన విధానాన్ని మేము అనుభవించాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. చాలామంది వాక్యం అని చాలా క్రిస్మస్ ఇట్లాంటి మీటింగ్లకి ఏదైనా సంతోషంగా వస్తారు, వింటారు, వెళ్తారు. వాక్యం చాలా బాగుంది. మళ్ళీ వెళ్ళి ఇంటి దగ్గర కూడా అనుకుంటారు. మా బోటి సేవకులు ఏం చేస్తారంటే విని ఊరుకోరు. ఎవరి ముందన్న వాక్యం బాగుందన్న పర్వాలేదండి, సేవకుల ముందు అనమాకుండే అన్నారనుకో, ఏం చేస్తారంటే, అమ్మాయి ఏం వాక్యం చెప్పారు అని అడుగుతారు. మీరు అనుకుంటే పర్వాలేదు, మా ముందు అన్నారనుకో లేని పొంచి కాకు, ఏంది ఏం వాక్యం అమ్మా అని చెప్తారు. మీరేం చెప్తారు తర్వాత? వాక్యమా అయ్యగారు, వాక్యమా బాగుంది. అదే అమ్మాయి ఏం వాక్యం అంటే బాగుంది అన్నది మాత్రం అర్థమైద్ది, కానీ మిగతాది మాత్రం మీరు కూడా అట్నే చెప్తారా రేపు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ చూస్తూ ఉంటే చాలా మంచోళ్ళలాగా ఉన్నారు.
మా ప్రాంతంలో ఉన్నలాగా మీరు అనిపించట్లేదు కనుక మీరందరూ కూడా కరెక్ట్గా చెప్తారనిపిస్తూ ఉంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ అంటే అందరికి కూడా చాలా హడావుడి కదా, చాలా సంతోషం. మంచిదే, సంతోషంగా ఉండటం తప్పేం కాదు, ఆనందంగా ఉండటం తప్పేమి తప్పండి. దేవుడే ఆనందించండి అన్నాడు. పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు కదా, ఆనందించండి అని. ఏడ్చుకుంటూ కూర్చోమన్నాడా? ఆనందించండి అని చెప్పాడు. కాకపోతే విషయం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఫరోతో మాట చెప్పారండి. మోషే గారు వెళ్ళి ఫరోతో మాట చెప్పాడు, రాజా మా దేవునికి ఉత్సవం చేసుకోవటానికి మేము వెళ్ళాలి అన్నాడు. వాక్యం ఏం కాదులే, ఉత్తరం చెప్తున్నా. ఉత్సవం చేసుకోవటానికి వెళ్ళాలి అన్నారండి. ఎవరికండి? యెహోవాకు పండుగ ఉత్సవం చేసుకోవటానికి వెళ్ళాలి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎవరికి? ఇక్కడ దేవుడికి పండగ చేసినట్టు అనిపిస్తుందండి. దేవునికి స్తోత్రం. మనకి పండగ చేసుకున్నట్టుగా ఉంది కదా. మనకి చేసుకుంటున్నామా, దేవుడికి చేస్తున్నామా? పండగ అనగానే ఎంత బిజీయో కదండి. ఎవరి కోసం? యేసయ్య కోసమేనండి మేము ఎంత బిజీ అయిపోయేది. హల్లెలూయా అంటారా? సరే, మంచిది. పండగ అనగానే ఎవరికి చేయాలి అంటే దేవునికి పండగ అండి. జ్ఞాపకం ఉంచుకోవాలి. సరే, అది సంబంధ, అది విషయం కాదులే. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు. భూమి తట్టు చూడగా ఏం కలుగుతుందటండి? బాధలు, అంధకారం. లోకమంతా ఏమనుకుంటుందంటే అభివృద్ధి అనుకుంటుంది. టెక్నాలజీ పెరిగింది, చాలా అభివృద్ధి అవుతుంది అనుకుంటే, ప్రభు చెబుతున్న విషయం ఏంటంటే భూమి తట్టు చూడగా వేదన, బాధలు కలుగుతున్నాయి. ఈరోజు ఈ మనిషినైనా మనం కాస్త హృదయ లోతుల్లోకి వెళ్ళి అడిగితే, కాస్త ఆత్మీయంగా దగ్గరగా ఉండి అడిగితే, అమ్మా ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? అయ్యా సంతోషంగా ఉన్నారా అంటే, భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పే పరిస్థితులు ఉందంటారా? దేశంలో ధనవంతుడిగా ఉన్న మొదటి స్థానంలో ఉన్నవాడైనా, ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నవాడినైనా అడిగితే అనే మాట ఏంటంటే, ఏ చెట్టుకు తగిలే గాలి అంటే వాళ్ళకున్న బాధలు వాళ్ళకే ఉన్నాయి, మనకున్న బాధలు అదే బైబిల్ చెప్తూ ఉంది. భూమి తట్టు చూడగా వేదన, బాధ. ఎక్కువగా బాధలు కలిగినప్పుడు అనే విషయం ఏంటంటే, చీకటి మమ్మల్ని కమ్ముకుంది. ఏ ఇంట్లోనైతే బాధ కలిగిందో, వేదనకరమైన పరిస్థితి కలిగిందో, ఆ ఇంటిని అంటారు, ఆ ఇంటికి అంతా చీకటి అయిపోయినట్టు అయిపోయిందండి. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. బాధ చీకటికి సాదృశ్యంగా ఉంది.
ఈరోజు మనిషి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్నారంటే చీకట్లో. సరి అయిన మార్గమేంటో తెరవక, ఈ బాధల నుండి విడిపించే మార్గమేంటో తెలవక లోకమంతా కూడా చీకటిలోకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు పుట్టక మునుపు మలాకి అనే ప్రవక్త తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు కూడా ప్రవక్త లేడండి. ఆత్మీయమైన విషయములో యూదులంతటికీ చీకటిమయమైపోయిన పరిస్థితిలో ఆ ప్రజలు కూడా ఉన్నారు. ఈ లోకం ఒక అరణ్యం లాంటిది. మనం కాస్త అడవి ప్రాంతానికి, పూర్తిగా అడవిలోకి వెళ్ళిపోతే, ఆ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే కొన్ని మట్టి రోడ్లు ఉంటాయండి. ఆ మట్టి రోడ్లకు వెళ్ళినప్పుడు ఒకే రకంగా ఉంటాయి, 4-5 రోడ్లు ఉంటాయి. ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఆ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళకైతే కరెక్ట్ రోడ్డు తెలుస్తుంది. మనం వెళ్ళామనుకో, ఈ రోడ్డు అంతే ఉంటుంది, ఆ రోడ్డు అంతే ఉంటుంది, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. మేము చెర్ల నుండి ఉంచెపల్లి అనే ప్రాంతం నుండి చివరికి పూసుకుప్ప అని ఉంటుంది, అక్కడ దాకా రోడ్డు ఉంటుంది. అక్కడ రోడ్ క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత సీజీ ఎంటర్ అవుతుంది. అది నడిచి లేకపోతే ట్రాక్టర్లు, బండ్లు మాత్రం వెళ్తాయి. ఇక ఆటోలు కానీ కార్లు కానీ వెళ్ళవండి. మేము ఆటో మధ్యలో పెట్టి వెళ్ళిపోయాం. భీమవరం అటునుంచి మళ్ళీ ఆవుపల్లి వెళ్తుంది. ఆ ప్రాంతానికి వెళ్ళటానికి మేము వెళ్తూ ఉంటే 3 రోడ్లు వచ్చాయి మా మధ్యలో. ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎటు వెళితే ఊరు వస్తుందో, ఇంకా అడవిలోకి వెళ్తామో, ఇంకే పరిస్థితులు మాకు ఎదురవుతాయో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ అక్కడ మాలాంటి కొత్త వ్యక్తి కనుక మాకు ఎదురయ్యి ఉంటే వాడిని అడిగామనుకో ఏం చెప్తాడండి? ఏదో ఒక రోడ్డు. చాలామంది ఏం చేస్తారంటే, అయ్యా మాకు రోడ్డు సరి అయిన అడ్రస్ మాకు తెలవట్లేదు, కాస్త చెప్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే మాకు తెలవదని చెప్పకుండా ఏదో ఒకటి అని చెప్పేస్తారు. మనం ఆ మార్గం పట్టుకొని వెళ్ళామనుకో రాంగ్ రోడ్లోకి వెళ్తాం. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ప్రజలందరూ కూడా చీకటిలో ఉంటే, సరి అయిన మార్గం ఏదో తెలవపోయినా, మార్గం గురించి ప్రకటించకుండా ఏదో ఒక మార్గం అని ప్రజలందరికీ కూడా బోధించి ఇంకా చీకట్లోకి నడిపిస్తున్నారే కానీ సరి అయిన మార్గంలోనికి మాత్రం నడిపించట్లేదండి. మా జీవితంలో కూడా నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయాడండి. మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. చాలామంది నా చిన్నతనంలో అనేవాళ్ళు, చనిపోయిన వాళ్ళని ఫోటో చూసి పడుకుంటే కల్లోకి వస్తారని చెప్పేవాళ్ళు. ఆ ఫోటో చూసి నేను పోయి పడుకునేవాడిని. ఈరోజు మా నాన్న నాకు కల్లోకి వస్తాడేమోనని. ఎప్పుడు రాలే నా కల్లోకి. చెప్పే అన్నీ ఉత్తమాటలు అనిపించింది. కనుక చాలా రకాలైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో నుండి మాకు ఏదైనా మేలుకరమైంది, ఈ బాధల నుండి విడిపించగలిగేది ఏదైనా ఉందని వెతుకుతున్నప్పుడు చాలామంది ఎదురయ్యారండి. దాంట్లో ఒక 2 మాత్రం మీకు చెప్తా. ఒక ఆమె వచ్చింది, అయ్యా నీకు నాగదోషం ఉంది, అందుకే మీకు ఇన్ని బాధలు ఉన్నాయి అని చెప్తే, అప్పుడు కూడా ప్రభువుని ఎరగకపోయినా ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఆకర్షింపబడే వాళ్ళం కాదండి. అంటే డబ్బులు పోతాయని. అయితే ఆమె డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఏం చెప్పిందో తెలుసా? మీకున్న దోషం అంతా పోయి మీరు మంచి మేలుకరంగా ఉండాలి అంటే
తెల్లవారుజామున 4 గంటలకు ఎవరూ లేవకముందు లేచి పిచ్చి దొండాకు ఉంటుంది, దొండాకు తీసుకొచ్చి తింటే మీ దోషం పోద్దని చెప్పిందండి. ఏం తింటేనండి? మరి దోషం రూపాయి ఖర్చు లేకుండా పోతుందిగా, మా బాధలన్నీ పోతాయట. సాయంకాలం ఆ పిచ్చి దొండ చెట్టు ఏడుందో చూసుకొని తెల్లవారుజామున మా అమ్మ కూడా లేవకముందే 4 గంటలకు వెళ్ళి ఆ దొండాకు తీసుకొచ్చుకొని తిన్నాం, కానీ మా బాధ మాత్రం పోలేదండి. దేవునికి స్తోత్రం. ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకొక ఆమె చెప్పింది, పొద్దున ఉదయకాలంలో పరిగడుపున లేచి ఎవరూ లేవకముందే, ఇంకా నక్షత్రాలు కూడా పోకముందే పరిగడుపున నిమ్మకాయ తింటే మీ దోషం అంతా పోద్దని చెప్పిందండి. నాకు అసలే నిమ్మకాయ అంటే తినబుద్ధి కాదు, కానీ దోషం పోవాలిగా. తెల్లవారుజామున లేచి సుక్కలు ఉండగానే, నక్షత్రాలు ఉండగానే పచ్చి నిమ్మకాయ అండి, ఏమి చెగిలేకుండా మొత్తం తినేయాలన్నది. మొత్తం తినేసాం. పాలా ఈరోజు ప్రపంచంలో ఇట్లాంటి చెడు మార్గాలు, పక్కకు తిరిగేసే మార్గాలు, సరి అయిన మార్గం తెలవకపోయినా ఏదో ఒకటి చేస్తే మనిషి జీవితంలో బాధలు పోతాయి, సమస్యలు పోతాయని సరి అయిన అడ్రస్ చెప్పకుండా రాంగ్ అడ్రస్ చెప్పేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారండి. ఈరోజు మన బాధలు పోవాలి అన్న ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి బాధకరమైన, వేదనకరమైన జీవితాన్ని దేవుడు నెమ్మది కలిగించాలి అంటే ఒకే ఒక ఆయన వచ్చాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేనే మార్గం. నీవు వేదనకరమైన, బాధలకరమైన నీ జీవితంలో, నీ బ్రతుకులో నెమ్మది కలిగిన జీవితంలోకి వెళ్ళాలంటే, సమాధానంలోకి నువ్వు రావాలి అంటే నేనే నీ జీవితానికి మార్గం అని చెప్పాడండి. వేరొక మార్గం లేదు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి అరణ్యము లాంటి లోకములో వేదన, బాధ అనుభవిస్తున్న నీ జీవితంలో సమాధానములోనికి నువ్వు నడిపించబడాలి అంటే, నెమ్మదికరమైన జీవితంలోకి నువ్వు నడిపించబడాలి అంటే నేనే మార్గం అని చెప్పాడండి ప్రభు. ఎవరైతే ఆ మార్గంలో నడుస్తారో ప్రభు చెప్పాడు, ఆయన లూకా సువార్త 2వ అధ్యాయంలో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద ఏంటదట అండి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. భూమి మీద సమాధానం ఎవరు? నీ సమస్యలకి, నీ బాధలకి యేసుక్రీస్తు ప్రభు సమాధానం. నీ బాధ ఒక ప్రశ్న అయితే సమాధానం యేసుక్రీస్తు ప్రభు. అందుకే నేనే మార్గము అని చెప్పాడండి. ఈరోజు నీ బాధల నుండి సమాధానములోనికి నీ జీవితం రావాలి అంటే, నువ్వేదైనా, నీకేదైనా ప్రశ్న ఉంటే సమాధానం యేసుక్రీస్తు ప్రభువే. కనుక ఈరోజు నీ బాధల నుండి, నీ వేదన నుండి పోవాలి అంటే ఈరోజు నువ్వేం చేయాలో ఈ రాత్రి నేర్చుకుందాం. వాక్యాన్ని ప్రతి ఒక్కరం కూడా కాస్త జాగ్రత్తగా విందాం, శ్రద్ధగా విందాం, నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. ఎందుకంటే సేవకులు మీ పట్ల ఎంతో ప్రయాసం కలిగి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇంకో విషయం ఏంటంటే, ఒక్క 4 సేవకులు ఉంటేనే అక్కడ మందసం, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ దిగుతుంది. అటువంటిది 4 కాదండి, ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
ఇంతమంది సేవకుల మధ్యలో మీరు ఈ రాత్రి ఉండటం అంటే చాలా ఆశీర్వాదకరమైంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా కాస్త జాగ్రత్తగా వింటే దీనివల్ల మనకి ఆశీర్వాదం, మేలుకరమైన పరిస్థితులు మనకు కలుగుతాయి. 9వ అధ్యాయం, ఇదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చాలమ్మా. చీకటిలో బాధలకరమైన జీవితం చీకటికి సాదృశ్యం అనుకుంటే, చీకటిలో నడుస్తున్న నీ జీవితం, నీ కుటుంబంలో గొప్ప వెలుగును చూచుదురు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం, జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. చీకటి కలిగిన నీ జీవితంలో వెలుగు ప్రకాశిస్తూ ఉందట, కానీ వెలుగుని ఏం చేయట్లేదట, గ్రహించట్లేదండి. వెలుగు గ్రహించట్లేదు ఈరోజు మనుష్యుడు. చాలామందికి యేసుక్రీస్తు ప్రభువుని గురించి పరిచయం చేస్తూ ఉంటే, ప్రభువు నెరగక ముందు నాలాంటి మూర్ఖులు ఇంకా ప్రపంచంలో చాలామంది ఉంటారండి. నేను కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక ముందు ఎవరైనా నాకు కడపత్రిక ఇచ్చిన ప్రభువు గురించి చెప్పినా ఏం చేసేవాళ్ళం తెలుసా, ఈ చేయితో పట్టుకోవటానికి కూడా ఇష్టపడేవాళ్ళం కదండి. ఏదైనా మాట వింటాం కానీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాత్రం వినం. ఇది ఫలానా వాళ్ళకే దేవుడు కానీ మాకు మాత్రం కాదు, తిరస్కరించేవాళ్ళం. బాధలకరమైన మా జీవితంలో దేవుడు ప్రకాశించాలని మా వెంట వచ్చిన గ్రహించకుండా ఉన్న జీవితాలండి. ఈరోజు అనేక మంది జీవితంలో అనేక రకాలైన బాధలు, వేదనలు కలుగుతూ ఉన్నప్పుడు వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రకాశించాలని, వాళ్ళ జీవితంలో వెలుగును కలిగించాలి అని వెంటాడుతున్న ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే గ్రహించలేకపోతున్నారు. ఆ వెలుగుని ఈరోజు గ్రహించే పరిస్థితులు లేవు. చూద్దాం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. 13 అండి. నజరేతును విడిచి జెబూలూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. నప్తాలి దేశమును చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు చూచిరి. వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. 9వ అధ్యాయంలో ఇందాక నేను చదివిన మాట, యెషయా గారు ప్రవచించిన ప్రవచనం
యేసుక్రీస్తు ప్రభువేనండి ఆ వెలుగు. ఆ వెలుగు గలిలీ అనే ప్రాంతములో, నజరేత్ అనే ప్రాంతములో, జెబూలూను నప్తాలి అనే ప్రాంతంలో వెలుగు ప్రకాశించింది. పూర్వము హిరాము అనే రాజు ఆ పట్టణాలని నిష్ప్రయోజనముగా ఎంచాడు. అటువంటి పట్టణాలను యేసు ప్రభు ఎన్నుకున్నాడు. ఎన్నుకుని అక్కడ ప్రకాశించినట్లు మనం చూస్తున్నాం. కపెర్నహూము అనే ప్రాంతంలో ఆయన కాపురం ఉన్నాడు. చీకటి కలిగిన ప్రాంతాలండి అవన్నీ కూడా. నప్తాలి, గలిలయ, కపెర్నహూము ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా చీకటి కలిగిన ప్రాంతాలు. ఆ ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభు వెలుగుగా ప్రకాశించి అక్కడ కాపురం ఉండెను అనే మాట చదివాం. ఈరోజు నీ బాధలు, నీ వేదనలు పోవాలి అంటే వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉండాల. ఎక్కడో బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు పుడితే నీ పరిస్థితులు మారవండి. ఇంకా చాలామందిని చూసే పని ఏంటంటే యేసు ప్రభు ఇంకా ఎక్కడున్నాడు? పసిబాలుడుగా. మీరైతే చాలా మంచోళ్ళు. కొన్ని సంఘాలకు వెళ్తే, నేను ఒక సంఘానికి ఒక రోజు క్రిస్మస్ ఆరాధనకి నన్ను పిలుస్తారు. పాపం వాళ్ళు డ్యాన్సులు వేసి అవేసి ఇవేసి మాకు ఒకటింటికి ఇచ్చారు. బయట మళ్ళీ చలికి మామూలు లేదండి. మేము ఎప్పుడో మమ్మల్ని 6 గంటలకు రమ్మంటే మాకు 7, 8 ఇస్తారని స్వెటర్ కూడా వేసుకోకుండా పోయాం. మా పరిస్థితి అప్పుడు దేవుడికి ఎరక. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చక్కగా ఒక పాకేసారు. పాకలో మంచిగా ఒక మరియమ్మను కూర్చోబెట్టారు. దానిలో ఒక యేసు ప్రభు ఒక బొమ్మను చేసి అక్కడ పెట్టేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడండి? పసిబాలుడిగా ఉన్నాడా? ఆయన వచ్చాడు, చేయాల్సిన కార్యం చేశాడు, మరణించాడు, తిరిగి లేచాడు, అనేకులు కనపడ్డాడు, ఆరోహణము కూడా అయిపోయాడు. తండ్రి కుడి పార్శ్వాన మనందరి కోసం నిత్యము విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. నమ్మిన వాళ్ళని గట్టిగా స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? ఈరోజు నీ జీవితంలో వాక్యం అనే వెలుగు నీ లోపల ప్రకాశించాలి. ఆది యోహాను సువార్త 1:1 అంటాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అదే మాట 12వ చదువుతారా? 14వ. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివసించుచున్నది. ఇప్పుడు నీలో ప్రకాశించాల్సింది ఏంటో తెలుసా? ఈ వాక్యం. యేసుక్రీస్తు ప్రభు చీకటి కలిగిన ప్రాంతాలలో నప్తాలి, గలిలయ, జెబూలూను అనే గోత్రాలు, చీకటిగా ఉన్న గోత్రాలలో, ఆ ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగు అక్కడ ప్రకాశించింది. ఈరోజు చీకటి కలిగిన ప్రతి మనిషి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు అని బైబిల్ చెబుతూ ఉంది. ఆ వాక్యము ఈరోజు చీకటి కలిగిన, బాధలు కలిగిన, వేదన కలిగిన జీవితాల్లో ఈ వాక్యము ఎక్కడైతే ప్రకాశిస్తుందో, ఎక్కడైతే ఈ వాక్యము వెల్లడవుతూ ఉందో అక్కడ వెలుగు కలుగుతుంది. వారి జీవితాల్లో కార్యం జరుగుతుంది. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెబుదా. ఈరోజు మన జీవితాల్లో చాలామంది ఏం చేస్తారంటే చక్కగా పాట పాడతారు, ఆరాధన కూడా చక్కగా చేస్తారు. ఈ వాక్యం నీలో ప్రకాశిస్తే నీ బాధలన్నీ పోతాయి. ఎవరికి తెలుసు? అండి? గట్టిగా చెప్పాలి. ఏదో కొనుక్కుంటున్నారు, మరి నాకేం అర్థం కావట్లేదు. మమ్మల్ని తిడుతున్నారు, పొగుడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికో ఒకళ్ళు తెలుసులే అయ్యా, నువ్వు చెప్పేది చెప్పుకొని పోరాదు అన్నట్టుగా ఉంది కదా.
అట్లా అన్నోళ్ళు గట్టిగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అమ్మ అంతేనంటావా? మా తల్లే. అందుకే మెలకుగా వినాలట. యేసుక్రీస్తు ప్రభు మనందరిలో కూడా వాక్యము మనలో ఉండాలండి. పాటలు చక్కగా పాడేస్తారు. వాక్యము నీలో ప్రకాశిస్తే నీ బాధలు పోతాయని దేవుడికి తెలుసు. దేవుడితో పాటు నీకంటే ముందు ఇంకొకడు ఉన్నాడండి. అసలు మర్చిపోయావు అమ్మా, సాతాను తెలుసు. అందుకనే వాక్యం అనగానే మనకి బల్లేకి నిద్ర వచ్చేస్తుందండి. హల్లెలూయా. మా అమ్మగారు అక్కయ్య ఉంది. ఇద్దరు కూడా ఒకే క్రైస్తవ హాస్టల్లో చదువుకున్నారు. వాళ్ళిద్దరు కూడా యేసు ప్రభు గురించి తెలియదు అసలు. ఇద్దరు కూడా హాస్టల్లో జాయిన్ అయ్యాక అమ్మగారు లక్కయ్య ఆ రోజు ఆదివారం రాగానే ప్రతి ఆదివారం కూడా కిచిడీ పెడతారు. చక్కగా తలస్నానం చేసి వచ్చి కిచిడీ తిని కరెక్ట్గా ఫ్యాన్ కింద కూర్చుంటుందంట. ఆమె మాట ఏంటంటే, అబ్బాయి నేను మరిదిని కదా అబ్బాయి అంటది. అబ్బాయి అప్పుడు చర్చికి పోయినప్పుడు కిచిడీ దీని తలస్నానం చేసి కిచిడీ దీని అక్కడ చర్చి ఫ్యాన్ కింద కూర్చుంటే అట్లాంటి నిద్ర మళ్ళా నాకు ఆ చర్చి వదిలిపెట్టాక ఎప్పుడూ నాకు అట్లాంటి నిద్ర రాలేదు అబ్బాయి అంటది. ఎప్పుడన్నా తండ్రులారా నిద్ర రాకపోతే ఎప్పుడైనా వాక్యం దగ్గర రాని మీకు కరెక్ట్గా నిద్ర వస్తుందండి. నిద్ర రాకపోతే అప్పుడు అడగండి. ఎవరన్నా నిద్ర పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారా? దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మగారు మంచిగా వాక్యం విన్నది, చక్కగా రక్షణ పొంది ఈరోజు సావుకురాలైంది. ఆ రోజు వాక్యం వినకుండా ఫ్యాన్ కింద చక్కగా నిద్రపోయి స్టార్టింగ్ ప్రార్థన అప్పుడు కళ్ళు మూసుకోమంటారు కదా, అప్పుడు మూసుకున్న కళ్ళు ఆమెనన్నాక దేవునిచ్చిన తర్వాత ఆమెనన్నాక పక్కన వాళ్ళ అమ్మాయి లే అంటే అప్పుడు లేచేదట. అట్ట నిద్రపోయి ఇంతవరకు రక్షణ కూడా లేదండి. వాక్యం లోపలికి వెళితే కదా దేవుడు అంటే ఎవరో నీ పరిస్థితిలో మార్చగలిగిన మార్గం ఏంటో, నీ జీవితంలో సత్యమేంటో నీ జీవితంలో అర్థమవుతుంది. ఆ వాక్యానికే నువ్వు స్థానం ఇవ్వకపోతే నీ జీవితంలో పరిస్థితులు ఎలా మారుతాయి? కనుక యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో కాదు, ఆ యేసుక్రీస్తు ప్రభు ఈరోజు వాక్యమై ప్రకాశిస్తూ ఉన్నాడు. చీకటి కలిగిన మనిషి హృదయములో ఈ వేకువ చుక్క నీలో ఉదయించాలి. ఈ వాక్యము వెలుగు నీలో ప్రకాశించినప్పుడు నీ జీవితంలో చీకటి తొలగిపోతుంది. చూడండి, చాలామంది హైదరాబాద్ అట్లాంటి వాటిలోనైతే నైటు 1 దాకా కూడా తిరిగి వస్తారు. వాళ్ళకేందో నాకు అర్థం కాదు. ఓ రోజు నేను ఒక ఇంటికి వెళ్ళాను, మాకు దగ్గర ఊళ్ళే. ఇంటికి వెళ్ళాక ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళాము. 11:30 అవుతుంది, భోజనం అయిపోయింది. పడుకుంటే మధ్యలో లేపారు. ఓ 1/2 గంటకు లేపారు. బాబాయ్ లే బాబాయ్ అన్నది. ఏంటమ్మాయి అంటే, మా ఆయన ఐస్ క్రీమ్ తెచ్చాడు తినండి అంటుంది. 11:30 అప్పుడు ఐస్ క్రీమ్ ఏందమ్మాయి లేనిపోయింది అంటే, బాగుంటుంది బాబాయ్ అన్నది. సర్లే ఇంతకు తెచ్చిపెట్టి తినపోతే ఏందో నాకు అసలే ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు ఏమనుకుంటారని తిన్నాం. తింటం అయిపోయాక అంటది, బాబాయ్ ఇప్పుడు చార్మినార్కి పోయేద్దాం అంటది. అక్కడికి ఇంచుమించు 25 కిలోమీటర్లు. ఏమంటున్నావు అమ్మాయి అంటే, చార్మినార్ ఇప్పుడు బాగుంటుంది బాబాయ్ అన్నది. అమ్మ నేను నిద్రపోవటం కూడా అంతకంటే బాగుంటుంది, మీరు పోయి రావాలనుకుంటే పోయి రండి, నేనేమీ అనుకోను. ఇట్లా తిరిగేసి వాళ్ళు తెల్లవారు ఏం చేస్తారంటే అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని పడుకుంటారు. ఇల్లు 10:30 అయినా 11 అయినా వాళ్ళు ఏమనుకుంటారంటే
ఇంకా అర్ధరాత్రి అయిందనుకొని ఇంకా పడుకుంటారండి. కానీ బయట ఎట్టుంది? అర్ధరాత్రి ఉందా? అర్ధరాత్రి దాకా తిరిగి వస్తారు. తెల్లారేమో 11, 12 అయినా కానీ ఇంకా అర్ధరాత్రి అనుకుంటారు. ఈరోజు ప్రపంచం కూడా అదే అనుకుంటుందండి. సూర్యోదయం ఎప్పుడో అయిపోయింది, అస్తమించటానికి కూడా సిద్ధంగా ఉంది ప్రపంచం. కానీ మనుషులు ఏమనుకున్నారంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు, ఇంకా ఎవరో వస్తారు ఏదో ఉద్ధరిస్తారు అనుకొని ఇంకా ఆయన ఎవరో అని వెతుకుతుందే కానీ ఆయన మన మధ్యలోకి వచ్చి నివసిస్తున్నా, ఆయన వాక్యం ప్రచురమవుతున్నా మనుషులు ఆ సూర్యోదయం ఏంటో గ్రహించలేకపోతున్నారు. అంధకారములో ఉన్న మనుషులు. హల్లెలూయా. ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది సూర్యోదయం. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, లోకాన్నిలో చేయాల్సిన కార్యం చేశాడు, ముగించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అస్తమించడానికి సిద్ధంగా ఉంది. సంఘము కొనిపోగొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇంకా గ్రహించట్లేదు ఈ ప్రజలందరూ కూడా. ఈరోజు నీ నా జీవితాల్లో వాక్యము నీ హృదయములో ప్రకాశించినప్పుడు, ఈ వాక్యము నీ జీవితంలో గ్రహింపులోనికి నువ్వు వచ్చినప్పుడు నీ చీకటి కలిగిన ప్రతి వేదనకరమైన బాధకరమైన పరిస్థితులన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. అవి ఆ పరిస్థితులు నీ జీవితంలో మారాలి అంటే ఒక 3 విషయాలు ఈ రాత్రి నేను చెప్తాను. ఎక్కువేం కాదులే, 3 విషయాలతో ముగింపులోకి వస్తాం. అంటే ఇంకా ఇంతవరకు వాక్యం స్టార్ట్ చేయలేదు అయ్యగారు అంటారా? మీ మొక్కలు చూస్తే అంతే అనిపిస్తుంది అండి. ఇప్పటిదాకా మీరు ఏం చెప్పారు? హల్లెలూయా. 3 విషయాలు అంటున్నారు, ఇప్పుడు వచ్చి ఇంకా ఒక్కటి కూడా మొదలు పెట్టలేదా? మరి మిమ్మల్ని మా ఏపు తిప్పుకోవాలి కదండి. ఏదో వచ్చామో వెళ్ళాము అన్నట్టు కాదుగా. సరే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు వచ్చి, ప్రభువా, నా దాసుడు చాలు, ఈ తర్వాత చదువుకోండిలే, మీరు ఇంటికి వెళ్ళాక నేను చెప్తాను విషయం. చూడండి, అందరు నా వైపు చూడండి అమ్మా. ఇందాక నేను చెప్పాను మత్తయి సువార్తలో కపెర్నహూములో కాపురం ఉండెను. ఏంటి ఆ కపెర్నహూము? చీకటి కలిగిన ప్రదేశం. వెలుగు అక్కడ కాపురం ఉంది. వెలుగు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు? ఏం చెప్పాము? మళ్ళీ మర్చిపోతున్నారా మీరు? మత్తయి యోహాను సువార్త 1:14 ఏం చెప్పాం? వాక్యము. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? ఆ వెలుగు ఏమై ఉంది? ఇప్పుడు వాక్యమై ఉంది. మళ్ళీ అడుగుతానండి, మళ్ళీ మధ్యలో మీరు మర్చిపోతే మీరు మళ్ళీ మొదటిగా వస్తాయి. అంటే వాక్యములో ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాన్ని మనం గ్రహించాలి అనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు విషయం కొద్దాం. ఆ కపెర్నహూములో ప్రవేశించినప్పుడు, చీకటిలో ఉన్న జీవితంలో ప్రవేశించినప్పుడు, నీ జీవితం బాధలకరమైన వేదనకరమైన నీ జీవితంలో వాక్యము నీలో ప్రవేశించినప్పుడు, శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు, వాడిని స్వస్థపరచు అని చెప్పాడు. యేసుప్రభు ఏమన్నాడు? వెళ్దాం పదయ్యా, స్వస్థపరుస్తా అన్నాడు. వెంటనే శతాధిపతి ఏమన్నాడు? నీవు నా ఇంటికి రావటానికి యోగ్యుడను
కాను. నేను వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తారు ఒకళ్ళు, కానీ నేనే వచ్చాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా, గట్టిగా స్తోత్రం చెబుదామా. శతాధిపతికి తెలిసిన విషయం ఏంటంటే, ఈ యేసుక్రీస్తు ప్రభు నాకంటే అధికారము కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. నాకంటే అధికారము కలిగి ఉన్నవాడు కనుక నా పనివారిని కాదు ఆయన దగ్గరకు పంపించేది, నేనే వెళ్ళాలి అనే ఉద్దేశంతో వచ్చాడండి. ఈరోజు నీ జీవితంలో నీకు అర్థమవుతుందా? శతాధిపతికి అర్థమైంది ఆయన ఎంత అధికారము కలిగిన వాడో. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి అధికారము కలిగి ఉన్నవాడో యూదులకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభుతో తిరిగిన 12 మంది శిష్యులకు కొన్ని విషయములు అర్థం కాలేదు. కానీ ఒక శతాధిపతికి అర్థమైన విషయం ఏంటంటే, ఈయన అధికారము కలిగిన వాడు. హల్లెలూయా. నాకంటే నేను 100 మంది సైనికుల మీద అధిపతినైతే నాకంటే కూడా ఆయన అధికారము కలిగి ఉన్నవాడు అనే విషయం ఒక శతాధిపతికి అర్థమైందండి. ఈరోజు ప్రభువుని ఆరాధిస్తున్న నీవు ఈ లోకములో వేదనకరంగా ఉన్న నీ జీవితంలో, శోధన అనేకమైన పరిస్థితిలో ఉన్న నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఎంత అధికారము కలిగి ఉన్నవాడో, ఆయన ఎటువంటి అధికారము కలిగి ఉన్నవాడో ఈరోజు నీకు అర్థమవుతుందా? ప్రభు సన్నిధికి వస్తారు, చిన్న చిన్న పరిస్థితులకే ఏమైపోతారండి, బహు వేదన పడుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే వీళ్ళకి దేవుడు ఎంత శక్తి గలవాడో తెలియదా? ఈరోజు దేవుడు ఎవరో వీళ్ళకి అర్థం కావట్లేదా? చాలామంది యేసు ప్రభు దేవుడు కాదు, ఆయనే రక్షించుకోవడానికి చేత కాదు కానీ మనల్ని రక్షిస్తాడు అని చాలామంది హేళన చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకేమంటో తెలుసా, మా వాటికైతే ఎంత విలువ కలిగిన వస్త్రాలు కట్టుకుంటారు, మీ యేసయ్యకైతే మామూలు వస్త్రమే అది. ఆయనకి వస్త్రాలు తొడుక్కోవటానికి ఈ లోకానికి రాలేదండి, విలువైన వస్త్రాలు తీసుకోవటానికి రాలా. తన్ను తాను రక్షించుకోలేని అసమర్థుడు కాదు యేసుక్రీస్తు ప్రభు. సకల మానవాళి రక్షణ కొరకు మరణించటానికి వచ్చాడు కాబట్టి మరణాన్ని పొందాడు. చేతకాక కాదు, వచ్చిందే ఆ పని కోసం. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారండి? వాక్యం చెప్పడానికి. ఇప్పుడు వాక్యం చెబుతామంటే ఏం కష్టపడతారులే కానీ మీరు కూర్చోరాదుండి అంటే ఎట్లుంటుంది? మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, ఏం కష్టపడతారులే కూర్చోండి అంటే, నేను వచ్చింది ఏంటికి? యేసు ప్రభు కూడా అందుకే వచ్చాడండి. ఆయన అక్కడి నుండి తిరిగితే ఈరోజు ప్రపంచములో ఉండి క్రీస్తుని ఆరాధిస్తున్న మనందరికీ జీవం దొరికేది కాదు. యేసుక్రీస్తు ప్రభు మరణించిన లాజరు దగ్గరికి వెళ్ళి 4 దినాలు అయిపోయిందండి. అప్పటికే 5వ దినం. 4 దినాలు అయిపోయిన తర్వాత 5వ దినాన్ని అక్కడికి వెళితే యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు బ్రతుకు కాలం అంతా 2 దగ్గరికి వెళ్ళలేదండి. పెళ్ళికి వెళ్ళారు, అన్నిటికి వెళ్ళాడులే కానీ 2 వెళ్ళలేదు. దేనికో తెలుసా? భూస్థాపనకి. ఎందుకంటే ఒకరోజు వెళ్దాం అనుకొని ఒక విధవరాలు కొడుకు చనిపోతే సరే భూస్థాపనకి వెళ్దామని పోయేట పట్టుకున్నాడట. చచ్చినోడు ఏమయ్యాడండి? నేను పోతే అక్కడ లేచే కూర్చుంటున్నాడు, ఇంకేం పోతాలే అని పోలా. యేసు ప్రభు జీవం మరణాన్ని ఏం చేసిద్ది? మింగేసిద్ది. చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి సమాధిలో ఉన్న శవమ బయటికి రమ్మంటే అందరూ లేచేవాళ్ళండి. అందుకే యేసు ప్రభు శవంలారా రండి అనలా, పేరు పెట్టి మరీ పిలిచాడు. పేరు పెట్టి పిలవకపోతే చచ్చిన మన ముత్తాతలందరూ ఇప్పుడు లేచి వచ్చేవాళ్ళు. ఉన్న వాళ్ళకే స్థలం సరిపోవట్లా కదండి. లాజరు బయటికి రా.
4 దినాలైన తర్వాత కూడా చనిపోయినోడిని మరలా బ్రతికించగలిగిన అధికారము కలిగి ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. నావలో వెళుతూ ఉంటే సముద్రం మీద, సరస్సు మీద, అది సరస్సు అన్నారండి, కాకపోతే ఆ సరస్సుకి అలలు వస్తాయి, సముద్రానికి అలలు వస్తాయి, కానీ సరస్సుకి అలలు రావు. కానీ విచిత్రం ఏంటంటే ఈ సరస్సుకి అలలు వచ్చేవట. అందుకనే దాన్ని కొన్ని చోట్ల సరస్సు అన్నారు, కొన్ని చోట్ల సముద్రము అని పోల్చి చెప్పారు, రాశారు. కనుక ఈ సరస్సులో, ఈ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గాలి తుఫాను బాగా వీచిందట. చిన్నతోనే శిష్యులు వచ్చారు, ప్రభువా చింత లేదా, మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు ఏం చెప్పాడండి అసలు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా చదువుతారా? ఇది మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడులే, 6వ అధ్యాయంలో. చాలమ్మా అక్కడ దాకా. ఏంటట? గట్టిగా చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలా. ఇక్కడ ఉన్నోళ్ళు యేసు ప్రభు నిజంగా నమ్ముకున్న వాళ్ళమే కదండి మనం అందరం. ఒక్కళ్ళు కూడా చింతపడినోళ్ళు ఎవరన్నా ఉన్నారంటారా? అమ్మాయికి 4 రోజులు సంబంధం లేట్ అయితే హల్లెలూయా అయ్యగారు, అందరూ బంధువులు అయితే మీ అమ్మాయికి ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు, మా అయ్యకి అల్లోకి పోయావు, దేవునికి స్తోత్రం అంటున్నారు అయ్యగారు అని ఒక ముసలి కన్నీరు ఒకటి గాడ్చేస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏందమ్మాయి అట్టయిపోతున్నావు అంటే, ఏముంది అయ్యగారు, డాక్టర్కి ఏమీ లేదు, 6 నెలల కంటే ఎక్కువ లేదంట. హల్లెలూయా. ఏం చెప్పాడు డాక్టరు? 6 నెలలే బతుకుతావు అని చెప్పాడట. హల్లెలూయా. ఒక ఆమె చింతపడేదట అండి, చింతిస్తూ ఉండేదట. భర్త చూశాడు, ఏందమ్మా ఈ మధ్యన ఎట్టనో అయిపోతున్నావు, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా, ఎందుకు అంతగా అయిపోతున్నావు అంటే ఆమె చెప్పిందట, పాపం అడకే ధైర్యం లేక అడిగాడు మనోడు కూడా. కొన్ని సంవత్సరాలు పెట్టింది అడగటానికి. కొంతమంది అంతేనండి, భార్యలు మనసిప్పేదని అడిగారంటే మహా కంసులే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనోడు పాపం కొన్ని సంవత్సరాలు పట్టిందట అమ్మగారిని అడగటానికి. ఏందమ్మా అట్ట అయిపోతున్నావు అంటే ఏమో నోరిప్పి చెప్పిందట, ఏమి లేదు కానీ అయ్యా, నేను గనక చనిపోతే, నేను గనక చచ్చిపోతే నువ్వు ఆడ 2వ పెళ్లి చేసుకుంటావోనని మనాది పడుతున్నానదట. ఆమె చచ్చాక 2వ చేసుకుంటే 3వ చేసుకుంటే ఎందుకు ఈ గోల? ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటే పోలా. కొంతమంది చింతలు కూడా ఇట్నే ఉంటాయండి. ఈరోజు ప్రభు చెప్పే మాట ఏంటంటే, దేని గురించి కూడా నువ్వు, కానీ మన జీవితంలో హల్లెలూయా కదా, చింతించి ఏం చేస్తామమ్మా? ఆలోచించి తలనొప్పి, మెడ నొప్పులు, ఈ 2 ఫ్రీగా వచ్చేస్తాయండి. దేనివల్ల? ఆలోచించటం వల్ల. ఏం చేస్తావు నువ్వు ఆలోచించి? వాళ్ళు అన్నారు, అయ్యా మీ నశించిపోతున్నావు, నీకు చింత లేదా? యేసు ప్రభు గద్దించి ఆ తుఫానుని, గాలిని గద్దించగట అవట నిమ్మలమాయను అనే మాట ఉంటుందండి. అప్పుడట ఈ శిష్యులందరూ కూడా ఈయన ఎవరో అని విస్మయముందిరి. హల్లెలూయా. మన దేవుడు ప్రకృతి మీద కూడా ఎవరండి? అధికారము కలిగిన దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు ప్రకృతి మీద అధికారము కలిగి ఉన్నవాడు, రోగముల మీద అధికారము కలిగి ఉన్నవాడు, పరిస్థితుల మీద అధికారము కలిగి ఉన్నవాడు. ప్రభు చెబుతాడు, భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారము కలిగి ఉన్న దేవుడను. హల్లెలూయా. ఆయన భూమి మీద ఉన్న ప్రతి దాని మీద కాదండి, ఆకాశం మీద, భూమి మీద, భూమి కిందున్న దాని మీద అధికారము కలిగి ఉన్న దేవుడు. తెలుసా నీకు?
నీ దేవుని అధికారం ఎంతో, నీ దేవుడు ఎంత శక్తి గలవాడో, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో, నీ కొరకు చీకటిలో ఉన్న నీ బ్రతుకు కొరకు, బాధల్లో ఉన్న నీ బ్రతుకు కొరకు వెలుగుగా ఈ లోకములో జన్మించిన వాడు ఎంత అధికారము కలిగి ఉన్నవాడో నీ జీవితంలో తెలిస్తే ఎప్పుడు మనం దిగులు చెందాల్సిన అవసరత లేదు. ఎప్పుడు మన జీవితంలో బాధపడాల్సిన అవసరత లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలోనైనా నీ జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆయన అధికారము కలిగి ఉన్నవాడు, ఏ కార్యమైనా చేయగలిగిన సర్వ శక్తి కలిగిన వాడు. నీ జీవితంలో ఎప్పుడు దిగులు చెందాల్సిన అవసరత లేదు. నీ బాధలన్నింటినీ మార్చగలిగిన అధికారము కలిగి ఉన్న దేవుడు, నీ సమస్యలను నడిపించగలిగిన అధికారము కలిగి ఉన్న దేవుడు అండి. మనం చూసి అనేక విషయాల్లో కూడా పొరపాటు పొందుతామండి. నాతో ఒక ఆయన చెప్తున్నాడు ఈరోజు, జ్యోతిష్కుని చెప్పే ఆయన, అయ్యగారు మేము మనుషులను ఎంత తేలిగ్గా మోసం చేస్తామో తెలుసా అన్నాడు. అంత పిచ్చోళ్ళారా నాయన లోకంలో ఉన్న మనుషులు, మేము ఎంతగానో గట్టిగా మొత్తుకుంటున్నాం మా మాట వింటలేదంటే మీరు మాయ చేయరుగా అన్నాడు. హల్లెలూయా. ఏం చేయరు? మాయ చేస్తే మనుషులు వింటారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం లేదు, ఉప్పు కల్లుప్పు ఉంటుంది కదా, ఈ ఉప్పుని లైట్గా తడి చేసి నిమ్మకాయ సైజులో చేస్తాడట. చేసి దాని చుట్టూ దారం చుట్టేస్తాడట. దారం చుట్టి ఎప్పుడైనా మీ ఇళ్ళకి వచ్చి నమ్మమాకుండమ్మా, ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఏం చెప్పాడంటే, అయ్యగారు మీ చర్చికి వెళ్ళే వాళ్ళని కూడా మేము మాయ చేసామన్నాడు. అమ్మో, దేవునికి స్తోత్రం. దాని చుట్టూ దారం చుట్టేశాడు. చుట్టాకట ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరినీ ఒక క్యారేజీ బాక్స్ లాంటిది బాక్స్ తెమ్మంటాడట. తలా ఒక నిమ్మకాయ ఒక బాక్స్ తెమ్మంటాడు. తెచ్చి ఆడ పెట్టమంటాడు. మీలో ఎవరికైతే చేతబడి చేస్తారో, ఎవరైనా మీలో చేతబడి చేయండి, మీ ఇంట్లో ఎవరికైతే చేతబడి చేస్తారో వాళ్ళ నిమ్మకాయ పూర్తిగా ఎండిపోద్ది, మాయమైపోద్ది అని చెప్పేస్తాడు. అవన్నీ అక్కడ పెడతాడు. ఆల్రెడీ ఈడు ఉప్పు చల్లుకొని వచ్చి నిమ్మకాయ రౌండ్గా చుట్టుకున్నాడుగా, ఆ సంచిలో ఉంటుంది. బాక్సులు వాళ్ళే తీసుకొచ్చారు, నిమ్మకాయలు కూడా వాళ్ళే తెస్తారు. దాని చుట్టూ వాళ్ళ ముందే దారం చుడతాడట. మొత్తం దారం చుట్టి ఆడ పెడతాడు. మీరు అందరూ పోయి కాళ్ళు కడుక్కొని మీ దేవుడికి దండం పెట్టుకోండి అని అంటాడట. వీళ్ళు వెళ్ళి దండం పెట్టుకునే లోపల ఒక నిమ్మకాయ, ఇంటి యజమానుడు ఉంటాడుగా, వాడి బాక్స్ నిమ్మకాయ మాయమైపోద్ది. ఈ నిమ్మకాయల్లో పోద్ది, ఆ నిమ్మకాయల్లోకి వచ్చేస్తుంది. వీడు పడుకొని మంచిగా తలాపిని పెట్టుకొని ఉంటాడు. తలాపిని పెట్టుకొని పడుకున్నాక తెల్లారి చూస్తే ఈ నిమ్మకాయ ఏమైపోయిందండి? ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు పరిస్థితి వాడిది? నిజంగా ఏమీ కాల, కానీ వామ్మో ఇంకేముంది, నా నిమ్మకాయ ఎండిపోయింది, మాయమైపోయిందంటే నాకు వాడు ఎవడో చేతబడి చేశాడు, అప్పటిదాకా బాగానే ఉన్నాడంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది వాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఇట్లాంటి మాయలు నమ్ముతున్నారు. కానీ మనిషి చీకటిలో ఉన్న మనిషిని వెలిగించటానికి అధికారము కలిగి ఉన్న యేసుక్రీస్తు మాటను మాత్రం నమ్మలేకపోతున్నాడండి మనిషి. మనుషులు చేసే మాయలో పడిపోతున్నారు. కానీ సత్యాన్ని గ్రహించలేని అంధకారములో ఉందండి లోకం. ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, దేని గురించి నువ్వు చింతించమాకు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ కొరకు బాధల్లో ఉన్న నీ కొరకు, చీకటిలో ఉన్న నీ కొరకు, నాశనానికి వెళుతున్న నీ కొరకు ఈ లోకంలో జన్మించిన వాడు, ఈ లోకంలో నీ కొరకు వెలుగుగా ప్రకాశించిన వాడు, సర్వాధికారము కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఒక శతాధిపతి గ్రహించాడు. ఈరోజు నువ్వు గ్రహించావా? దేవుణ్ణి ఎరగని ఒక అన్యుడు
యేసుక్రీస్తు ప్రభు ఎంత అధికారము కలిగి ఉన్నవాడో గ్రహించాడు. ఈరోజు నువ్వు గ్రహిస్తున్నావా? నీ జీవితంలో ఏదైనా కార్యము చేయగలిగిన దేవుడు నా దేవుడు అన్న సంగతి నువ్వు గ్రహిస్తే ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరత లేదు. ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడండి. ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడు. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉందండి. ఖమ్మంలో లక్ష్మీ రాజేశ్వరి అనే డాక్టర్ ఉంటుంది. ఇప్పుడు బిలిప్ అనే హాస్పిటల్ వాళ్ళ అత్తదనమాట, కోడలు. అది ఆ హాస్పిటల్ బాగా తెలుసు ఉంటుంది, అందరికి ఫేమస్ అయిపోయింది. వాళ్ళ అత్తగారు అన్నమాట లక్ష్మీ రాజేశ్వరి. ధర్మారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడండి. చాలా ఆయన కనుక పిల్లలు పుట్టరు అంటే వాళ్ళకి పుట్టరు, పుడతారంటే ఖచ్చితంగా పుడతారు. డాక్టరే, ఇప్పుడు లేడులే, పోయాడు. ఆయన, లక్ష్మీ రాజేశ్వరి, ఇంకో డాక్టర్ పేరు ఏదో ఉందండి. ముగ్గురు కూడా ఆ అమ్మాయి రిపోర్ట్స్ మీద ఏం చేశారంటే ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరు, తల్లి లేదు, తండ్రి లేడు, భర్త నేను విడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు. చర్చికి వచ్చి ఆ చివరిని ఏడ్చుకుంటా ప్రార్థన చేసేది. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, నేను విశ్వాసినేనండి. అప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, కొన్నాళ్ళ తర్వాత చెప్పింది, ఇది పరిస్థితి అన్నయ్య అని. ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటా, ప్రభువా నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు, దిక్కు లేదు అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ముగ్గురు డాక్టర్లు కూడా అమ్మాయికి పిల్లలు పుట్టరన్నారు. ఇప్పుడు 2 పిల్లలండి ఆ అమ్మాయికి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల జ్ఞానానికి కూడా మించి కార్యాలు చేయగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నీ కొరకు ఈ లోకంలో జన్మించిన వాడు ఎంతటి అధికారము కలిగి ఉన్నాడో నీ జీవితంలో నిజముగా నువ్వు గ్రహిస్తే ఈ విషయంలో నువ్వు భయపడవు, దిగులు చెందవు, వాదన చెందవు. నీ జీవితంలో ఆయన ఎంతటి అధికారమో నీ జీవితంలో తెలుసుకోవాలి. మేలు చెయ్యటానికి ఎంతకు అధికారం కలిగి ఉన్నవాడో చీకటిలో నడుస్తూ ఉంటే అంత అధికారం కలిగి ఉన్నాడని కూడా మర్చిపోవద్దండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వెలుగులో పరిశుద్ధతలోకి రావటానికి నీ కొరకు బదులుగా, నీకు బదులుగా ఆయన మరణించాడు. నీ జీవితంలో ఆయన ఎరిగి కూడా మరలా అలాగనే జీవిస్తూ ఉంటే ఆయన శిక్షించటానికి అధికారము కూడా కలిగి ఉన్నవాడండి. కనుక ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, నాశనమైపోతున్న మనుషులు, బాధల్లో వేదనకరమైన చీకటి బ్రతుకును అనుభవిస్తున్న మనుషులను దేవుడు మేలుకరమైన జీవితం, నెమ్మదికరమైన సమాధానకరమైన జీవితం నడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన అధికారము కలిగి ఉన్న దేవుడు ఈరోజు నీ జీవితంలో తెలవాలి. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? గట్టిగా చెప్పాలి. గ్రహించామా? ఎన్ని సంవత్సరాలు ఇలాంటి క్రిస్మస్కి వచ్చిన ప్రయోజనం లేదండి. నీ దేవుడు ఎంత అధికారము కలిగి ఉన్నవాడో తెలిస్తే వీటి వల్ల నీకు ప్రయోజనం. ఇదే కాదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆరాధించిన ప్రయోజనం. తెలవకుండా ఆరాధిస్తే, మా పెద్దమ్మ ఒక మాట చెప్పేది నా చిన్నతనంలో. ఏమనంటే, అరే ఒకడట తెలివి తక్కువడు తిరణాలు పోయాడట. ఏడిపోయాడమ్మా? ఏడిపోయాడయ్యా? గట్టిగా చెప్పాలి. మనం కూడా అడిగే వచ్చామా? మనం తెల్లి కల్లోళ్ళం కదా. ఓకే. అయితే తిరణాలు పోతే వాడు ఏం చేశాడంటే, పైన గుడి ఉందట. వాళ్ళందరూ ఎక్కుతూ ఉంటే ఇదేదో పైన ఏదో ఉందని పైకి ఎక్కాడట. ముందు వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? దిగి వస్తున్నారు. మళ్ళీ పైన లేదు కింద ఉందట్టుందని మళ్ళీ కింద దిగి వచ్చాడట. మళ్ళీ ఒక గుంపు వచ్చిందండి, పైకి వెళ్ళే గుంపు. మళ్ళీ పైకి పోతావు, ఎక్కటం దిగటమే సరిపోయిందంటండి వాడికి. దేవునికి స్తోత్రం. మనం కూడా రావటం పోవటమే జరుగుతుంది కానీ ఏమీ జరగట్లా. హల్లెలూయా. ఎందుకు?
ఈ వాక్యములో ఎంత అధికారం ఉందో నీ జీవితంలో తెలిస్తే, నీ కోసం ఈ లోకానికి దిగి వచ్చిన వెలుగై ఉన్న వాక్యానికి, వెలుగై ఉన్న దేవునికి, నీ కొరకు జన్మించిన దేవునికి ఎంత అధికారం ఉందో నీ జీవితంలో తెలిస్తే ఎప్పుడు నువ్వు దిగులు చెందాల్సిన పని ఉండదండి. అంటే ఇప్పుడు చింతిస్తున్నావంటే దేవుని అధికారం ఏంటో నీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు అండి, క్లోజ్ ఫ్రెండ్. నాకు కష్టం వచ్చిందంటే బాధపడతానా? ఏమనిపిస్తుంది నాకు? నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఒక మాట చెప్తే, ఒక్క కాల్ చేస్తే చాలు కార్యం జరిగిపోద్ది. నాకెందుకురా భయం? వెళ్తున్నాడు, పోలీసులు పట్టుకున్నారు, భయపడతాడా? తప్పు చేసి కూడా భయపడ్డాండి. అంతదేమో మరి ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఆయన నీ కోసం నేను ప్రేమించానని చెప్పాడు, నీ కోసమే వచ్చానని చెప్పాడు. ఎంత చెప్పినా నాకు దేవుడు నాకున్నాడు, ఆయన ఎంత అధికారమో బైబిల్లో చెప్తుంది. నీ జీవితంలో కూడా చాలా అనుభవించావు. అనేక భక్తుల జీవితాలు అనుభవించిన సంఘటన చూసాం. ఆయన గాలి వీచట సముద్రాన్ని 2 పాయలుగా చేశాడటండి. నమ్మిన వాళ్ళకి గట్టిగా స్తోత్రం చెబుదాము. అంటే ఇంక చాలామంది నమ్మట్లేదు. దేవునికి స్తోత్రం. సముద్రాన్ని 2 పాయలు కలిగిన చెయ్యే శక్తి కలిగిన, అధికారం కలిగిన దేవుడికి నీ జీవితంలో ఉన్న సమస్యను విడగొట్టడానికి అధికారం లేదా? సరే, రెండో విషయం 17వ అధ్యాయం, ఇదే మత్తయి సువార్త 24వ వచనం, 17:24. కపెర్నహూమునకు వచ్చినప్పుడు వచ్చి సరేమ్మా తర్వాత చదువుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది పన్ను వసూలు చేసేవాళ్ళు యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగారు. పేతురు గారు, అయ్యా ఉండండి, నేను అడిగి వస్తాను అని చెప్పాడు. వెళ్ళాడు, అడిగాడు, వచ్చాడు. అయ్యా, వాళ్ళు ఇలా అడుగుతున్నారు, ఏంటి పరిస్థితి అంటే, సరయ్యా, నువ్వు గాలం తీసుకొని వెళ్ళి సముద్రంలో వెయ్యి, అక్కడ ఒక చేప దొరికిద్ది, దాని నోట్లో ఒక షెకేలు ఉంటుంది, నీకు ఒక 1/2 షెకేలు, నాకు ఒక 1/2 షెకేలు పన్ను కట్టాయి చెప్పాడు. పేతురు గారు ఎవరండి? శిష్యుడు కాకముందు ఎవరు? జాలర్లో ఎవరైనా మేస్త్రి, లీడరు. ఆ ముఠ అంతటి మీదకి పేతురు గారు లీడర్ అటండి. చేపలు పట్టి ఒక లీడరు, చేపలు పట్టి ఒక జాలర్కి బాగా చేపలు పట్టే నైపుణ్యత ఉంటుంది కదా. ఈయన సముద్రంలోకి వెళ్తాడు. సముద్రంలో చేపలు పట్టడానికి ఏం తీసుకుని వెళ్తారండి? వలలు గాలం. ఎక్కడికి వెళ్తారు? చిన్న చిన్న కుంటల్లో గాలాలు తీసుకుని వెళ్తారు. కానీ యేసు ప్రభు అప్పటికే ఆయన లీడరు, ముఠా మేస్త్రి అన్నట్టు. ఈ మేస్త్రి గారిని పట్టుకొని, పేతురు గాలం తీసుకొని పో అంటే, ఏమనుకుంటున్నావు అసలు నా గురించి అన్నాడా? చూశాడా? చెప్పగానే ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి. విన్నాడు, లోబడ్డాడు, చేశాడు. విన్నాడు, లోబడ్డాడు, చేశాడు. దొరికింది తీసుకొని కట్టాడు. ఈరోజు అధికారము, ఎంత అధికారము కలిగి ఉన్నవాడో నీ దేవుడు నీ జీవితంలో తెలిస్తే, మరొక స్టెప్ నీ జీవితంలో ఆయన చెప్పే ప్రతి మాట కూడా మన జీవితంలో ఏం చేస్తామండి? వింటాం, లోబడతాం, అనుసరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జనాలు అనే మాట ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనుషులందరి కోసం, ఒక క్రైస్తవుల కోసం కాదండి, ఒక అమెరికా దేశం కోసమో ఒక యూదుల కోసమో కాదు, ప్రపంచంలో మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరి కోసం ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కళ్ళ కోసం కాదు, అందుకే అందరికీ ఆయన ప్రభు అనే మాట రాశాడు. అందరి కోసం వచ్చాడండి. చాలామంది అనే మాట ఏంటంటే, తాతల కాడ నుంచి, మాకు కూడా ఉన్నాయి మా తాతల కాడ నుంచి. నేను చెప్పే మాట ఏంటంటే, మా తాతల కాలంలో, మనందరి తాతల కాలంలో గుడిసెలు ఉండేయండి. తాతల కాలంలో దీపాలు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు తాతల కాలాన్నే పాటించాలంటే మరి గుడిసెలోకే పోవాలి కదా, మరి దీపాలే పెట్టుకోవాలి కదా. అప్పటికి ఆ జ్ఞానం మన దాకా రాలేదు, గుడిసెలో ఉన్నావు. అప్పటికి ఆ జ్ఞానం మన దాకా రాలేదు, దీపాలు పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చింది, గుడిసిపోయింది, పెంకుటిల్లు అయింది. పెంకుటిల్లు అయిపోయింది, డాబాలు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. కరెంటు వచ్చింది. ఇంతకుముందు చిన్న చిన్న బల్బులు ఉండే కరెంటు కదా, అయిపోయే ట్యూబ్లైట్లు, ఎంత వెలుగు వచ్చేసింది. జ్ఞానం రాకముందు అక్కడ ఉన్నావు, జ్ఞానం వచ్చిన తర్వాత జీవితాలు మార్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు అనే జ్ఞానం మన దాకా రానప్పుడు చీకటిలో బ్రతికావు. ఇప్పుడు ఆ జ్ఞానం నీ దాకా వచ్చింది, నీతో మాట్లాడుతుంది, నిన్ను దర్శిస్తుంది. జ్ఞానం బోధించినప్పుడు ఆ జ్ఞానానికి ఖచ్చితంగా మనుషుడు వినాలి, లోబడాలి. నీ చీకటి కలిగిన బాధలు, నీ సమస్యలు తొలగిపోవాలి అంటే నీ కొరకు ఈ లోకానికి జ్ఞానమై వెలుగై వచ్చిన యేసుక్రీస్తు మాట ఎవరైతే వింటారో, ఎవరైతే ఆ మాటకు లోబడతారో, ఎవరైతే దాన్ని అనుసరిస్తారో వారి జీవితాల్లో దేవుడు సంతోషకరమైన, సమాధానకరమైన కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట వినకుండా నీకేం కార్యం చేస్తాడు? చేయడండి. ఖచ్చితంగా ఆయన మాట విన్నవారికే. అందరి కోసం ప్రాణం పెట్టాడు, కానీ నీ చీకటి పోవాలంటే ఆయన మాట వినాలి. ఈరోజు నీ స్వభావం ఏదైతే చెబుతుందో, నీ ఆలోచన ఏదైతే చెబుతుందో, దానిని నువ్వు అనుసరిస్తూ దేవుని మాట వినకుండా, దేవుని ఆలోచనకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవుడు కార్యం చేయడండి. దేవుడే చెప్తున్నాడు, నేను తప్ప వేరొకడు లేడు. మా వదిన ప్రభువుని నమ్ముకుంది. నేను అప్పుడు ఇంకా నమ్మని పరిస్థితిలో మా వదినతో చెప్పేవాడిని, వదిన ఇంకా నాకు అప్పుడు వివాహం కూడా కాలేదండి, నీకైతే ఎన్ని రోజులైనా బైబిల్ ఒక్కటే, మాకు చూసావా ఇంటి నిండా ఎటు చూసినా మాకు అన్నీ దేవునికి స్తోత్రం, రోజుకొక్కల కాడికి పోతాం, నువ్వెన్ని రోజులైనా అదేగా అనేవాళ్ళం. ఎప్పుడైతే నన్ను దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే నాతో దేవుడు మాట్లాడాడో నా జీవితంలో అర్థమైపోయింది, ప్రపంచాన్ని, సర్వ సృష్టిని, మనిషిని కలగజేసిన వాడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఎవరి మార్గాల్లో వారు ఎన్నిక చేసుకొని వెళుతున్నారు, కానీ జీవము కలిగిన దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని గ్రహించట్లేదండి. ప్రభు చెబుతున్నాడు, నేనే దేవుడును, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్తూ ఉన్నాడు. నేను తప్ప లేడు, నేను తప్ప వేరొకటి లేడు. ఈరోజు ఆ మాట ఎంతమంది వినగలుగుతున్నాం? ఎంతమంది దాన్ని అనుసరించగలుగుతున్నారు? ఈరోజు ప్రభు మనతో అనేక మాటలు చెప్తూ ఉన్నాడు. సంఘములో ఉన్నవారికి చెప్పే మాట ఏంటండి? ప్రేమ కలిగి
యేసుక్రీస్తు ప్రభు అంటే ఏందండి? ప్రేమ. ఈరోజు అనేకులు కూడా క్రైస్తవుల్ని హింసిస్తారు, తిడతారు, ఏవేవో చేస్తారు. ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా? చేతగాక కాదా? హల్లెలూయా. చేతగాక కాదా? పాపం వీళ్ళకి తెలవదండి. ఇప్పుడు మన దేశంలో ఒక మాట వస్తూ ఉంది, భారతదేశంలో క్రైస్తవులు లేకుండా చేయాలి. వాళ్ళకి తెలియదు, అసలు మనమే లేకుండా పోతాం ఒకరోజు. వాళ్ళు పంపించటం కాదు, మనమే వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. ఆ సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు పంపించిందాక ఉంటామా ఏంది? హల్లెలూయా. మనమే పోయే రోజు ఒకటి వస్తుంది. వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు, వేరు వేరు అపహాస్యం చేస్తారు. ఎందుకు మౌనంగా ఉంటారో తెలుసా? శాతకా కాదా? నా దేవుడు చెప్పాడు, ప్రేమ కలిగి ఉండమని. గట్టిగా స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? ఆయన కొట్టిన వారిని మౌనంగా భరించాడండి, హింసించిన వారిని మౌనంగా భరించాడు. ఒక్క మాట నోరు తెరిస్తే ఈరోజు మనకి రక్షణ దొరికేది కాదు. కనుక ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు చెప్పే మాట ఏందండి? ప్రేమ. చాలామంది క్రైస్తవులు మాట అంటారు, అయ్యగారు వాళ్ళ ఇంటికి అమ్మ ప్రార్థన ఉంది వస్తారా అంటే, అయ్యగారు వాళ్ళకి మాకేం లేవు. నిజంగా నువ్వు క్రైస్తవురాలువే, నువ్వు క్రైస్తవుడివే. అంత పెద్ద పేతురు గారు దేవుడు చెప్తే విన్నాడమ్మా. అక్కడ అద్భుతం జరిగింది, అక్కడ పోషణ దొరికింది, అక్కడ కార్యం జరిగింది. నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలి అంటే, నీ జీవితంలో నిన్ను దేవుడు పోషించాలి అంటే, నీ ప్రతి పరిస్థితిలో దేవుడు కార్యం చేయాలి అంటే, ఖచ్చితంగా నీ జీవితంలో చేయాల్సిన పని ఏంటండి? దేవుని మాట వినాలి. ఆ దేవుని మాట ప్రేమ. చాలామంది ఇంట్లో సొంత అత్త కోడళ్ళే, అయ్యగారు మా అత్తయ్య గురించి మీకు తెలియదులేండి. అబ్బో నీ అత్తయ్య గురించి తెలియదమ్మా, నాకు ఏసై గురించి మాత్రం తెలుసు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడట. వెళ్తే ఆ స్థానిక సేవకుడు కూడా వెళ్ళి చెప్తున్నాడమ్మా, మీ అత్తయ్య లేదు ఏంటంటే ఇక రాదన్నదట. ఏమైందమ్మా అంటే, మన గొడవ పెట్టుకుని పోయిందండి. అయితే మరి పోయి పిలవరాదు, తీసుకురామ్మా, అట్లా ఉండకూడదు కదా అంటే, అయ్యగారు మా ఆయన వస్తాడు, ఈ విషయం మళ్ళీ ఎత్తారంటే బాగోదు అని చెప్పింది. ఈయన మళ్ళా అదే చెప్తా ఉంటే, ఈ నాలాగా వచ్చిన పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు లాగా మేమిద్దరం వచ్చాం మీ ఇంటికి. విషయం ఏంటంటే, నాకు మంచి మంచి ముక్కలు వేస్తుందండి. అయ్యగారు మీ అత్తయ్యని పిలుచుకురమ్మన్నాడుగా, పులుసు మాత్రం ముక్కలు అసలే లేవు. దేవునికి స్తోత్రం. విత్తౌట్ పులుసు అన్నమాట. ఎందుకు? అత్తతో సమాధానంగా ఉండమన్నందుకు ముక్కలు పోగొట్టుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం చేయాలి? ముక్కలు వేసుకోవాలంటే మీకు తగ్గట్టు చెప్పుకోవాలా. ముక్కలు మీకు చెబితేనే ముక్కలు పోతాయి. మీరు కూడా అంతే ఉన్నారా? ముక్కలు పోగొడుతున్నారా, వేస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే సంఘంలోకి వస్తారు, ఒకే రక్తంలో పాలు పొందుతారు, ఒకే శరీరంలో పాలు పొందుతారు, కానీ ఏముండదు? సమాధానం ఉండదు. సమాధానం ఎందుకు లేదు? ప్రేమ లేదు. దేవుని మాట వింటే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయండి. హల్లెలూయా. ప్రేమించటంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలిస్తే నిజంగా ఎప్పుడు ద్వేషాన్ని పెంచుకోమా. మా చిన్నతనం నుంచి మా పెద్ద మా మీద ఎప్పుడు గొడవకు వచ్చేది. నేను ఓకే అనుకునే, మా నాన్న ఉంటే బాగుండేది, మా పెద్దమ్మ సంగతి చూసేవాడు అనుకునేది. మీ చిన్నపిల్లగాళ్ళమే, మళ్ళీ ఏమన్నంటే ఆడ కొడతారు అని భయం. వాళ్ళు కాదు కొట్టేది, మా అమ్మ కొట్టింది ముందు. కనుక ఆ గొడవలతో నా చిన్నతనం నుంచి పెద్ద అయ్యే వరకు మాట్లాడలేదండి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొద్ది నెలలకి నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. ఎంగేజ్మెంట్ కోసం మా ఊరు వెళ్ళా చెప్పడానికి మా వాళ్ళకి.
నేను ఒక ఇంటికి వెళ్ళే లోపల అన్ని సంవత్సరాల నుంచి మాట్లాడిన మా పెద్దమ్మ 70 సంవత్సరాలు ఉంటాయండి, ఆమె కూర్చుంది. నాకు వెంటనే వాక్యం గుర్తొచ్చింది. ఆ అమ్మ బాగున్నావా అని అడిగా. 70 సంవత్సరాలు ఆమె, నాకు 25 సంవత్సరాలండి. అప్పుడు లేచి నిలబడి బాగున్న కొడక అమ్మ బాగుందా అని అడిగింది. ఆమె వస్తే నేను లేవటం కరెక్టు, కానీ నేను ఆ మాట పలికినందుకు 70 సంవత్సరాలు ఆమె లేచి నిలబడి నన్ను గౌరవించటం ఎక్కడొచ్చిందో తెలుసా? సమాధానకరంగా ప్రేమతో మాట్లాడిన మాటకు ఆ గౌరవం పెరిగిందండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో గౌరవం లేదు, నాకు విలువ లేదు, నన్ను ఎవరు ఎన్నిక చేయట్లేదు అనుకున్న నీ బ్రతుకులో ఒక విలువైన వ్యక్తిగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడండి. ఒక ఘనమైన వ్యక్తిగా ఉంచటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కానీ ఈరోజు ఆయన మాట వెనక ఈరోజు నీవు ఆ ఘనత పొందలేకపోతున్నావు. నా 10th క్లాస్ అయిపోయాక, 10th నేను ఫెయిల్ అయ్యానండి. ఆ సమయంలో మా అమ్మ, మా ఊర్లో ఉగ్రాలు ఊకే వాళ్ళు ఉంటారు, ఆ ఉగ్రాలు ఊకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కొడుకు పరిస్థితి ఏందని అడిగితే ఆమె ఏం చెప్పిందో తెలుసా? మీ పెద్ద కొడుకు మంచి ప్రయోజకుడు అవుతాడమ్మా, నీ చిన్నోడు దేనికి పనికిరాడు అన్నది. ఆ మాటకండి నిజంగా నేను దేనికి పనికిరానా, నేను అంత శాతగాను, నేను అట్లా అవుతాను, అంత తెలివి తక్కువ అవుతానా అని. అయితే తెలివి తక్కువ ఏదానికంటే బతికేదానికంటే చచ్చిపోతే బెటర్ కదా. అంతకుముందే ఒక నెల క్రితమే నాకు దేవుడు చూపించాడు. ఒక ఊరు వెళ్తే అక్కడ కిరోసిన్ పోసుకుందామే, కాలు పెట్టుకుంది. ఆ నీళ్ళు మంచినీళ్ళు ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి అని దాహంతో ఇస్తూ ఉంటే వాళ్ళందరూ మంచినీళ్ళు ఇవ్వద్దని చెప్తున్నారు. ఆ బాధ వేదన నేను చూశాను. అమ్మో, కాల్చుకోకూడదు. అంతకుముందే మా ఊర్లో ఒక ఆమె మందు తాగింది. ఆమె నోట్లు అన్ని రకాలు పోస్తూ ఉంటే దగ్గరుండి చూశాను. అమ్మో, నేను మందు తాగితే నా నోట్లు కూడా ఇవి పోతారా నాయన, ఇది కూడా తాగకూడదు. మరి ఎట్లా చచ్చిపోవాలా? మా ఇంటి పక్కన ఒక కాలువ ఉండేదండి, దాని మీద మోరి ఉండేది. మోరి మీద కూర్చొని సాయంత్రం 4 అయిందంటే నాకు ఆలోచన ఇదే, ఎట్లా చచ్చిపోవాలి, ఎట్లా చచ్చిపోవాలి, ఇక నేను దేనికి పనికిరా, నేను ఎందుకు బతకాలి అని ఆలోచన. కానీ నన్ను చంపలేదండి దేవుడు. చంపటం కాదు, చాతకానోడిగా చేయలేదు. ఈరోజు నన్ను దేవుడు ఒక ప్రయోజనకరమైన పాత్రగా నన్ను మార్చాడు. గట్టిగా స్తోత్రం చేద్దామా. ఆ విలువైన, ఒకరోజు విలువ లేని నా జీవితమే కానీ ఈరోజు విలువగా మార్చింది ఆయన మాట వినబట్టి. ఈరోజు నీ జీవితంలో కూడా మనుషుల మాటలు వింటున్నావు, బంధువుల మాటలు వింటున్నావు, నీ స్వభావం మాట వింటున్నావు, కానీ జీవము కలిగిన దేవుడు, నీ కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, నీ చీకటి కలిగిన నీ జీవితంలో ప్రకాశించే దేవుని మాట మాత్రం ఈరోజు లక్ష్య పెట్టట్లేదండి. ఆ మాటకు లోపడట్లేదు ఈరోజు మన జీవితంలో. నీ జీవితంలో ఎవరి మాట వింటాం కాదండి, దేవుని మాట వినాలి. మనుషుల మాటలు వింటాం. మనుషుల మాటలు ఎట్లాంటివి వచ్చి తెలుసా? ఒక భార్యాభర్తలు ఇద్దరు వెళ్తున్నారటండి. గట్టిగా స్తోత్రం చెబుదాము. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాము. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. హృదయపూర్వకంగా స్తోత్రం చెబుదామా. మంచి ఒక భార్యాభర్తలు ఇద్దరు వెళ్తూ ఒక గాడిద మీద వెళ్తున్నారట. ఒకడు వచ్చాడట, బుద్ధుందారా నీకు, ఇద్దరు గాడిదల్లాగా ఉన్నారు, ఆ గాడిదని చంపుతున్నారు నాయన, దిగరాదండి అన్నాడట. ఇద్దరు పాపం దిగేశారండి. ఒకడు వచ్చాడు, అరే నీకు బుద్ధుందారా, గాడిద వేసుకొని ఇద్దరు నడుతున్నారు, మీ ఆమెనన్ను ఎక్కియొచ్చు కదా, ఆ అమ్మాయి ఆడపిల్ల ఆడకూతురు ఎంత బాధపడుతుంది, ఆడకూతురు ఎక్కి అన్నాడట. ఇంకొకడు వచ్చాడండి, రే పెళ్ళానికి భయపడోడురా వీడు, భార్యనేమో గాడిద ఎక్కిచ్చాడు, వీడేమో కింద ఉన్నాడు అన్నాడట. ఇదేదో బాగలేదని ఆ అమ్మాయిని కింద పెట్టి వీడి పైకి కూర్చున్నాడంట. ఇంకొద్ది ముందు పోయాక ఇంకొకడు వచ్చాడట, రే ఆడకూతుని కింద పెట్టి గాడిదలాగా ఉన్నావు, గాడిద ఎక్కిపోతున్నావా అన్నాడట. ఎందుకు ఏదెక్కినా, ఇద్దరు ఎక్కినా తిప్పలే, పోనీ ఇద్దరు దిగినా తిప్పలే, ఒకళ్ళు ఎక్కి ఒకళ్ళు దిగినా తిప్పలే. మనుషుల మాటలు అంతే ఉంటాయండి. కానీ ఈరోజు వాళ్ళ మాటలకే విలువిస్తున్నాం. కానీ నేను పుట్టించినోడు ఒకడు ఉన్నాడు,
నీ శరీర నిర్మాణకుడు ఒకడున్నాడు, నీ పుట్టుక వెనక ఒక సంకల్పం కలిగినోడు ఒకడున్నాడు. ఆయన చీకటి కలిగిన నీ జీవితం కొరకు ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు ఈ లోకంలో జన్మించి నీ కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు ఒకడున్నాడు. ఆయన మాట వినాలనే విషయంలో కోల్పోతున్నాడండి మనిషి. మనుషుల మాటలు కాదు, కుల పెద్దల మాటలు కాదు, జీవము కలిగిన దేవుని మాట ఎవరైతే వింటారో, ఆ మాటను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు సమాధానకరమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగిస్తాడు. ఇక మూడో విషయాన్ని నేను చూపిస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. చదవండి. వినినప్పుడు అక్కడ ఒక పక్షివాయువుని తీసుకొస్తున్నారు. ఆ ఇంట్లోనట రావటానికి కూడా వీల్లేనంత జనసమూహం ఉంటే పైకప్పు తీసి ఆయన దించినట్టుగా మనం చూస్తాం. వారి విశ్వాసాన్ని చూసి స్వస్థపరిచాడు. ఈరోజు దేన్ని నమ్మకండి అండి. నమ్మాల్సింది ఎవరినో తెలుసా? గట్టిగా చెప్పాలి. ఎవరినండి? నీకున్న ధనాన్ని కూడా నమ్ము. మాకు ఎప్పుడు నీ కాడు ఉంటుందో, ఎప్పుడు పక్కకు పోద్దో తెలియదు. నా పిల్లల్ని మంచిగా చూస్తారని నమ్మేవా? అంతే పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని కాదు నమ్మాల్సింది, నమ్మదగిన వాడు ఒకే ఒక్కడండి. నీ విశ్వాసమునకు కర్త అయిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడే నువ్వు నమ్మితే చాలు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. 9:23 అంటాడు మార్కు సువార్తలో, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో ఏదైనా సాధ్యమేనండి. ఏ కార్యమైనా ప్రభు చేస్తాడు. అంటే మనకేం చేత కావట్లేదు? గట్టిగా చెప్పాలి. నాకు దేవుడు కార్యం చేయట్లేదంటే నీకేం చేత కావట్లేదని నమ్మటం చేత కావట్లే. నమ్మటం నీ చేతనైతే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. కనుక ఒకటే, నీకు నమ్మకం ఉండాలి. అక్కడ కాపురం ఉన్న యేసయ్య ఆ మనుషుల్లో చూసింది అక్కడ కార్యం చేయటానికి విశ్వాసం. ఈరోజు నీ జీవితంలో నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు, మరణించి తిరిగి లేచాడు. ఆ దేవునికి సర్వాధికారం కలిగిన దేవుడని నమ్ము. ఆ దేవుని మాట విను. ఆయన మీద మాత్రమే నువ్వు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో నిన్ను పోషిస్తాడు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఎటువంటి పరిస్థితుల నుండైనా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒకరోజు నాకు నైట్ ఫోన్ వచ్చింది. ఏంటమ్మా అంటే, ఆ ఫోన్ వెనక్కి ఇంకో ఫోన్ వస్తూనే ఉంది. ఏంటంటే, అయ్యగారో నిద్రపోతేనంటే ఇప్పుడు చచ్చిపోతారంట. నిద్రపోతే ఏమవుతారు? మీకేమన్నా దయ్యం పట్టింది అయ్యిందిరల్లా. చక్కగా నిద్రపోతుంటే ఇప్పుడు లేచి చచ్చిపోతారన్నారు. ఇప్పుడు నిద్రపోతే చచ్చేటట్టుంది. మీరు పడుకోండి, నిద్రపోండి, తెల్లారే లోపల మీరు చస్తే అప్పుడు నన్ను అడగండి. నా దేవుని నామంలో చెప్తున్నాను, మంచిగా నిద్రపోండి అంటే నమ్మిన వాళ్ళు నిద్రపోయారండి. నమ్మని వాళ్ళు రోడ్ల మీద కాపలా కాశారు. దేవునికి స్తోత్రం. పడుకున్న వాళ్ళు చావలేదు, మెలుకుతో ఉన్నోళ్ళు కూడా ఎవడో పుకారు చెప్పాడు, దాన్ని నమ్మి నిద్రను జడగొట్టుకున్నారండి. ఇట్లాంటి ప్రార్థన ఏదైనా జరుగుతుంటే చక్కగా నిద్ర వస్తుంది, కానీ వాళ్ళు మాత్రం రోడ్డు మీద అంత చక్కగా మెలుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ నా జీవితాల్లో మనుషుల మాటలు నమ్మమాకుండి. ఈ హిజ్కియాతో దేవుడు చెబుతాడు యెషయా ప్రవక్త ద్వారా, అషూరు రాజు అయిన రబ్సాకే, సైన్యాధిపతి రబ్సాకే, ఆ రబ్సాకే మాటలు విని ఏమాత్రము నువ్వు భయపడొద్దు, విన్న మాటను బట్టి నువ్వు భయపడొద్దు అని చెప్తాడు. నువ్వు కూడా ఈరోజు మనుషుల యొక్క మాటలు విని భయపడుతున్నావా? నీ దేవుని మీద మాత్రం నమ్మకం ఉంచు చాలు. హల్లెలూయా. ఆయన మీద నమ్మకం ఉంచు.
యేసు ప్రభు చెబుతాడు, నమ్మటం నీ వలనైతే సమస్తము సాధ్యమన్న దేవుడు నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు అంటాడు. హల్లెలూయా. ఆ విధురాలండి, సారేపత్తు విధురాలు, ఏలియా చెప్తాడమ్మా దేవుణ్ణి ఇంటికి వెళ్ళమన్నాడమ్మా. ఆ ముద్దలో మొదటి ముద్ద నాకు తెచ్చి ఇవ్వమన్నాడమ్మా. చెప్పాడు, దేవుడు చెప్పాడా అని నమ్మి ఆ ముద్దలో మొదటి ముద్దను తీసుకొచ్చి అప్పం చేసి ఏలియా గారికి ఇచ్చి తర్వాత తన పిల్లలకి ఇచ్చిందట. 3.5 సంవత్సరాలు ఏం జరిగిందండి? గట్టిగా చెప్పాలి. పోషింపబడ్డదా పడలేదా? మహిమ కార్యం జరిగిందా జరగలేదా? మహిమ కార్యం జరగటానికి సారేపత్తు విధవరాలు ఏలియా ప్రవక్త చెప్పిన మాట విని నమ్మింది కాబట్టే చేయగలిగిందండి. ఈరోజు నువ్వు నమ్మితే ఖచ్చితంగా చేస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇంటి దగ్గర భలే తీర్మానం చేసుకుంటారండి, ఇవాళ క్రిస్మస్ కనుక ఎప్పుడు 10 రూపాయలు ఎత్తేట ఇవాళ ఒక 10 రూపాయలన్నీ వస్తా అనుకుంటారు. పాపం వస్తా అనుకుంటారు. వాంబో 1000 రూపాయలు ఎత్తేట వచ్చే నెలలో క్రిస్మస్ ఉంది, 500 వేద్దాంలే, 500 చీర కొనుక్కొచ్చుకుంటా 500 వేసి వద్దాం అనుకుంటారు. ఇక్కడికి వచ్చాక కొద్ది గట్టిగా వాక్యం జరిగిందనుకో, ఏంది మా అత్తతో మాట్లాడాలా, 500 వేద్దాం అనుకున్నా, 300 డిస్కౌంట్ కట్టు, ఇక 200 జాలే, మా అత్తతో మాట ఇంకొకసారి చెప్పు అప్పుడు అడుగుతా. 200కి వచ్చిందండి ఆ వారం. చీర కానుకల కాడికి వచ్చే లోపల మరి 200 ఇస్తే ఏముంటుంది, 100 జాలే, 100 కాడికి వచ్చింది. మన సీరియల్కి వచ్చే లోపల 100లో కూడా కట్టండి, 50 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నీ జీవితంలో నమ్మకం ఉంటే దేవుని కొరకు, పరిచర్య కొరకు గుప్పిలి విప్పటానికి మనమే ముందుంటాం అంటండి. గట్టిగా స్తోత్రం చెబుదామా, గట్టిగా స్తోత్రం చెబుదామా. నిజంగా దైవిక జ్ఞానం లేదండి క్రైస్తవులకి. ఏంటి తెలుసా, దేవుని నిమిత్తం మనం ఏదైతే చేస్తామో అదట ఇహమందు పరమందు ఎంతట 100 రెట్లటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊళ్ళో వడ్డీకి ఇచ్చిన 5 రూపాయలు వడ్డీ ఎత్తారు, 10 రూపాయలు వడ్డీ ఎత్తాడు. ఎవడన్నా 100 రూపాయలు వడ్డీ ఎవడన్నా చూసామండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మా అంటే 2 రూపాయల వడ్డీకే అన్నీ ఎగ్గొడతా ఉన్నారు, ఐపీలు పెట్టే రకాలుగా ఉన్నారు. కానీ ఇక్కడ 100 రూపాయలు వడ్డీ ఎత్తన్నాడటండి దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదా. నమ్మిన వాళ్ళని గట్టిగా స్తోత్రం చెబుదా. నిజంగా నీకు ఆ విషయం తెలిస్తే ఎప్పుడు వెనకాడమండి. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితంలో చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిన దినాల్లో కూడా చాలా అంటే చాలా ఆర్థిక పరిస్థితిని నా జీవితంలో అనుభవించాను. పాస్టర్ గారు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఆ పండ్లు తెమ్మంటే కనీసం నేను డబ్బులు లేక ఏం చెప్పేది తెలుసా, మర్చిపోయా. మా మగవాళ్ళ తేలికైన విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. మర్చిపోయా. ఆడేది ఉండి తేనట్టు డబ్బులు లేవు అంటే మళ్ళీ చింత తెచ్చిన పులుపు చావద్దంటగా, ఎక్కడ తలకాయ దించుతామోనని బాగోదని చెప్పి మర్చిపోయా అని చెప్పేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడికి ఇచ్చే విషయంలో వెనకాడలేదండి. మరి డబ్బులే లేవుగా గారు దేవుడికి ఎలా ఇచ్చారు? డౌట్ రాదా మీకు? హల్లెలూయా. ఏది చెప్తే అది నమ్మటమే. అటువంటి పరిస్థితిలో అమ్మగారికి వాళ్ళ తరపున వాళ్ళు ఏదైనా ఆ గోల్డ్ కానీ డబ్బులు కానీ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. అవి తీసుకెళ్ళి ఫంక్షన్ అయితే ఒకసారి మా చర్చిలో, మా స్థానిక నేను విశ్వాసకి వెళ్ళే చర్చిలో చర్చి కడుతున్నారంటే డబ్బులు లేవు. ఏం చేయాలి ప్రభు, నేను ఇవ్వాలి, ఇవ్వకుండా అయితే ఉండొద్దు. కన్నకాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే దేవుడు మా అమ్మాయి ఉంగరం చూపించాడు.
దేవా నీకు స్తోత్రం ప్రభు అన్న. తీసుకెళ్ళా, అమ్మేసా, తీసుకొచ్చి సేవకులకి ఇచ్చేసా. తర్వాత ఇంకో ఏదో అవసరం ఏదో చేస్తున్నారు మందిరంలో, ఏం చేయాలి ప్రభు అంటే మళ్ళీ చెప్పాడు, మా అమ్మాయి పట్టీలు చూపించాడు, తీసుకెళ్ళి అమ్మేసా. మా అమ్మ అప్పుడు ప్రభువుని నమ్మలా. మళ్ళీ మా అమ్మకి చెప్పారు అనుకో, స్తోత్రం అయింది, అక్కడ గట్టి స్తోత్రం అయింది. అందుకే మా అమ్మకి చెప్పేది, ఎయిరా పట్టీలు ఉన్నాయి అంటే లోపలే పెట్టి దాసా, దేవునికి స్తోత్రం, షాప్లో దాసి వచ్చా. హల్లెలూయా. దేవుని కొరకు అవి ఇస్తే ఈరోజు మా అమ్మాయికి నేను చేయించినవి కాదండి, సేవ చేస్తున్నారు, డబ్బులు వస్తుంటే మీరు చేపిస్తున్నారు అనుకుంటారేమో. నేను చేయించినవి కాదు, సేవ పరిచర్యలో మేము అట్లాంటి వాడేవాళ్ళం కాదు. మా అన్నయ్య, మా అక్క వాళ్ళు మా అమ్మాయికి గొలుసు చేపించేశారు. మా అన్నయ్య 2015 సంవత్సరంలో, అరే అమ్మాయి ఉందిగా, ఒక 3 లక్షల బంగారం తీసుకుందామంటే అది నాయన ఆయన అది పెట్టదు, ఆ అమ్మాయి పెట్టుకోదు బంగారం. ఎందుకురా నాయన బంగారం తీసుకొని అంటే నీకేం తెలియదని వాళ్ళే 10-12 తులాల ఏమో బంగారం తీసుకున్నాడు, పెట్టేశారండి. ఈరోజు నేను ఇచ్చింది ఎంతండి? చిన్నప్పుడు ఉంగరం అంటే ఒక 2 తులాలు ఉంటుందా? చిన్నవి. ఇచ్చిన పట్టీలో వచ్చిందా రాలేదు 100 రెట్లు? అబద్ధం కాదండి, దేవునికి స్తోత్రం. మీరు రాండి మాతో పాటు కమ్మ, నేను చూపిస్తా. ఇచ్చిన మా అన్నయ్య కూడా ఉన్నాడు. నేను దేవుడికి ఇచ్చింది కొంచెం, నాకు దేవుడు ఇచ్చింది. విషయం ఏంటంటే మా అమ్మాయికి బంగారం మీద అస్సలు ఇష్టం ఉండదండి, పెట్టుకోదు. గోళ్ళే పెట్టుకుంటుంది, ఏదో చిన్న అవి పెట్టేస్తూ ఉంటుంది. కానీ దేవుడు నేను ఇచ్చిన వాటికి ఆయన తీసుకొచ్చాడు. అన్యాయస్తుడా దేవుడు? ఎప్పుడన్నా ఈ సత్యం నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకుంటే చెయ్యి ముందుకు వద్దానికి వద్దండి. ఏమై గారు ముందుకు వద్దండి, లేనిపోయింది మా చెయ్యి ముందు పెట్టాల్సి వచ్చి దేవుని వెనక పెట్టుకొని మాట్లాడినట్టే ఉందండి. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎప్పుడైనా మన జీవితాల్లో దేవుడి కొరకు ఎంతగా, అసలు భక్తి అంటే ఏంటో తెలుసా? భక్తి అంటేనేదండి, యాకోబు పత్రికలో చెప్తాడు, నోటికి కళ్ళెం పెట్టుకోవటం భక్తి అట. రెండవది, చేతులు ధారాళంగా జాపట దిక్కులేని వాళ్ళకి, విధవరాళ్ళకి సహాయం చేయటం భక్తి అట. మనం ఏం చేస్తామండి? చెయ్యికేమో కళ్ళెం పెడతాం, నోటికేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అంత రివర్స్ అన్నమాట కదా. చూడండి, ఎక్కడైనా బస్ స్టాండ్ కానీ ఎక్కడికన్నా వెళ్తే ఇక్కడ వాహనాలు ఆపరాదంటే అక్కడ అన్ని వాహనాలు ఉంటాయండి. బుద్ధిమంది కదా. ఈరోజు ప్రభువు కొరకు నువ్వు ఏదైనా చేయగలిగితే, నమ్మితే చేస్తావండి. నమ్మితే ఉపవాసం, చాలామంది అంటారు ఉపవాసం ఉండవంటే, ఉపవాసం అయ్యారు, ఉదయాన్నే లేచి ఒక ముద్ద నోట్లు ఎత్తేనే కానీ ఒక అడుగు దేవునికి స్తోత్రం. నువ్వు ఉండలేదనుకో దేవుడు ఉంచుతాడండి. 3 రోజులు కడుపులో నొప్పి పెట్టాడు అనుకో, న్యాయకర్త దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మాయి తిందురా అంటే ఏమో అమ్మ కడుపులో నొప్పి వస్తుందండి, హల్లెలూయా. ఆ గోల ఉండొద్దంటే మంచిగా. చాలామంది అంటారు, అయ్యగారు పని ఉంది ఇలా చర్చికి రాలేదండి, లేకపోతే మందిరంలోనే వచ్చేవాళ్ళు. ఆదివారం చాలామంది మందిరానికి రారు. మీ దగ్గర కూడా ఉన్నారా? మీరు చూస్తే మంచి వాళ్ళు అనిపిస్తున్నారు, ప్రతి వారం వచ్చేటట్టున్నారు. దేవుడు న్యాయం చేస్తాడండో, దేవునికి స్తోత్రం. జాగ్రత్త. మరి నువ్వు మందిరానికి రాలేదనుకో, ఒక్కసారి కాలు గనక వెళ్తా కొంచెం అట్ట కూలబడ్డావు అనుకో, చిన్నగా హాస్పిటల్లో పోతావు. ఏమి లేదు నాన్న, కాలు కొంచెం ప్యాచ్ అయింది, కట్టేయాలి అంటాడు. సిమెంట్ కట్టేస్తే ఎన్ని రోజులు ఉంటావండి? ఎన్ని రోజులమ్మా?
40 రోజులు దేవుడు విశ్రాంతి కలగజేశాడండి. ఎందుకు? దేవుడి మాట వినలా, దేవుని మాట నమ్మలా, ఆయన అధికారాన్ని గ్రహించలా. గ్రహిస్తే ఆదివారం ఏడుంటావు? చక్కగా మంచిగా మందిరంలో కూర్చుంటావండి. నమ్మితే ఏడుంటావు? మందిరంలో ఉంటావు. మాట ఇంటి ఎక్కడ ఉంటావు? 6 రోజులు పని చేసుకొని 7వ రోజు ఏం చేయాలి? శరీరానికి కూడా విశ్రాంతి కలగాలండి. 6 రోజులు చేసుకున్నావు, 6 రోజులు దేవుడు దీవిస్తాడు, సరిపోద్ది నీకు. కానీ మనం చేస్తాం, చేసిన ఏముంది మరి? అదే పరిస్థితులు కదా. ఈరోజు భూమి బాగా ఎరువులు వేస్తూ ఉన్నారు. ఎందుకు? దేవుడి మాట వింటే ఇన్ని తెగుళ్ళు పంటల మీదకి రావండి. దేవుడు చెప్పాడు, ఇజ్రాయిల్ ప్రజలకే కాదు ఎవరికైనా అది పాటిస్తుంది. 6 సంవత్సరాలు పండించుకొని 7వ సంవత్సరాన ప్రతి భూమిని వదిలిపెట్టాలి. వదిలిపెడితే దానిలో ఉన్న పిచ్చిగడ్డి అంతా ఎన్ని మొలిసి అదంతా కుళ్ళి మంచి ఎరువు అవుతుంది. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? సంవత్సరానికి 3 పంటలు, ఇంకా టైం లేదు కానీ 4వ పంట కూడా పండించేటట్టుంది. ఆ దాని లోపల ఉన్న సారం అంతా పోయే లోపల మందుల ద్వారా సారాన్ని తీసుకొస్తున్నారు. అందుకే భూమి పంట రావట్లేదు. పెట్టుబడి ఎక్కువ, రాబడి కారణం ఏంది? దేవుని మాట వెనుక. మనుషుల క్షేమము కొరకు దేవుడు అనేక విషయాలు చెబితే ఆ మాట నమ్మక, వెనక, ఆ మాటలో ఉన్న శక్తి ఏంటో గ్రహించక ఈ మనుష్యుడు అనేక విధాలుగా నష్టపోయి అంటాడు, దేవుడు ఇంకా ఏమీ చేయట్లేదండి, ఏం చేయాలి నీకు? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు ప్రభు నీతో చెప్తున్న విషయం ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సింది. దేవుని యొక్క అధికారం, దేవుడు ఎంతటి అధికారమో గ్రహించాలి. నీ జీవితంలో దేవుడు మాట వినాలి. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని యొక్క ఆయన శక్తిని నమ్మగలిగిన జీవితాలే నీకు ఉండాలి. మరొక విషయం చివరిగా చూసుకొని ముగిద్దామండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 33వ వచనం. వచ్చి ఎవడు గొప్పవాడని, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని చెప్పుకున్నారట. అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, అంతకుముందు లేదు, యేసు ప్రభు దగ్గరకు వచ్చాక మరొక విషయం ఏం తెలుస్తుందంటే, జీవము కలిగిన వెలుగై ఉన్న వాక్యం దగ్గరకు వచ్చాక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరొక విషయం తెలియజేసేది ఏంటంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుడు చావటం ఖచ్చితం. హల్లెలూయా. ఎవరైనా బతుకుతామండి, డబ్బున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, ఎత్తుగా ఉన్నా పొట్టిగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా ఏమవుతాడు? చచ్చిపోతాడండి. కానీ మరణం అంటే అందరికీ భయమే కదా. నేను వస్తూ ఉంటే నాకు అక్కడక్కడ ఫ్లెక్సీలు పడతాయి. నేను చూసి నవ్వుకుంటాను. ఎందుకో తెలుసా? ఒకరోజు నా ఫోటో కూడా ఇట్నే వేస్తారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా మీరు అనుకున్నారా? ఊహించుకోవాలండి. మనం పోయాకట్ట మనం చూసుకోం కదా. ఈ ఫ్లెక్సీలో నా ఫోటో ఇలా ఉంటుంది. హల్లెలూయా. ఏ ఫ్లెక్సీ? శ్రద్ధాంజలి అనే ఫ్లెక్సీ మీద మన ఫోటో ఉంటుందండి. హల్లెలూయా. నీకు బ్యాంకు బుక్ లేకపోయినా పర్వాలే, బ్యాంకు బుక్లో నా ఫోటో వేయలేదండి అని బాధపడాల్సిన అవసరం. నీ ఫోటో ఒకరోజు శ్రద్ధాంజలి అని పెద్దగా వేసే ఫోటో ఒకటి ఉంది, అది గ్యారంటీ. హల్లెలూయా. వాస్తవం అండి. ప్రతి మనుష్యుడు కూడా చచ్చిపోతాడు. మరణం అన్నది మనుషులందరికీ ఖచ్చితం. విషయం ఏంటంటే, ఈ లోకమే శాశ్వతం, ఈ లోకమే స్థిరం, ఈ లోకంలో జీవితమే, ఇక తర్వాత ఏమీ ఉండదు అనుకున్నారు మనుష్యులు. కానీ యేసు ప్రభు అనే సత్యం దగ్గరకు వచ్చాక తెలుస్తున్న విషయం ఏంటి అంటే, ఇప్పుడు కాదు జీవితం, ఇది అయిపోయిన తర్వాత అసలు తతంగా ఉందిరా నాయన అని చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలోనే మనకి ఏదో ఒకటి చేసుకుంటే సరిపోద్ది, తర్వాత కిందో పైన అంటాడు. అదే బైబిల్ చెబుతూ ఉంది. కింద ఉందేమో పాతాళం, పైన ఉందేమో పరలోకం.
హల్లెలూయా. కిందో పైన ఉన్నట. మరి అదే బైబిల్ చెబుతూ ఉంది. నీ శరీరం మరలా మట్టి అయిపోతుంది, నీ ఆత్మ దేవుడు దయ చేసిన దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళాక తీర్పు పొందుతుందని చెప్తున్నాడు. ఆ తీర్పులో నుండి నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరగాలి. ఎరిగి ఉన్న ఈ శిష్యులు అనుకుంటున్నారు అక్కడ ఎవరు గొప్పవారు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితంలో చీకటిలో ఉన్న నీలో ప్రకాశిస్తున్న యేసయ్య వాక్యం నీకు చెప్పే మరొక విషయం ఏంటంటే, ఈ లోకము శాశ్వతం కాదు, శాశ్వతమైన ఒక జీవం ఉంది. ఆ నిత్య జీవములోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలట? చిన్న బిడ్డలుగా మనం ఉండాలట అండి. అంటే తగ్గింపు జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటున పక్కన వాళ్ళు వచ్చి కొద్దిగా చెయ్యి సోడకు చెయ్యి దొక్కిన కాలు దొక్కిన ఏమంటారండి? కళ్ళు కనపడట్లా, దేవునికి స్తోత్రం. బయటికి ఇక్కడంటే దేవునికి స్తోత్రం కదా. ఎప్పుడన్నా క్రిస్మస్కి మంచిగా చీర కట్టుకొని మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చాక అమ్మాయి కొద్ది చీపిరి పట్టుకొని ఓడవ్వా అంటే అంటే నా చీర చూసినవా, ఈ చీర చూసి కూడా చీపిరి పట్టుకోమంటున్నావా? అసలు ఎట్ట చెప్పబుద్ధి అవుతుంది మీకు? నా ప్యాంట్ షర్ట్ చూసి కూడా ఎట్ట చెప్పబుద్ధి అవుతుంది? నువ్వు దేవుని రాజ్యంలో గొప్పవారు కావాలి అంటే ఏం చేయాలట? వాక్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ జీవితంలో ఏం చేస్తారో తెలుసా? సంఘములో, సమాజంలో, కుటుంబంలో తగ్గించుకుంటారండి. హల్లెలూయా. నేను గొప్పవాడిని. సంఘంలో వచ్చిన సికాకి ఎంత ఎక్కడంటే, అమ్మ తల్లు మిమ్మల్ని మేము అంటలేదు, మా దగ్గర ఉన్న సంగతి చెప్తున్నా, మిమ్మల్ని అంటానా లేనిపోయింది, దేవునికి స్తోత్రం అనుకున్న బాధ లేదు. హల్లెలూయా. అయినా మీ ముందు చెప్తే మిమ్మల్ని కాకపోతే ఎవరిని అంటాను? హల్లెలూయా కదా. సంఘంలో కొద్దిగా పాట పాడే మంచి కొద్ది గొంతు వచ్చినా అయిపోయినట్టే మా పని, సావుకుల పని. ఒక 2 ముక్కల ప్రార్థన వచ్చినా గోల సావే. 2 ముక్కల వాక్యం వచ్చినా అయ్యగారో అసలు నేను లేకపోతే సంఘమే బాంబు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏందట? నేను లేకపోతే సంఘమే లేదట, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు విషయం తెలుసా? మేము లేకపోయినా సంఘం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు లేకపోతే కాదు, ఎవరు లేకపోయినా సంఘం ఉంటుందండి. నీ నా జీవితాల్లో గర్వించిన నీవు వెళ్తావేమో కానీ సంఘం అడిగిపోదు. గర్వించిన మనం వెళ్తాం, పక్కకి వెళ్ళిపోతాం, సంఘం పోదాం. కనుక నీ జీవితంలో దేవుడు చెప్పే మాట, నిన్ను దేవుడు ఎంతగా హెచ్చించాలంటే నువ్వు చేసుకోవాల్సిన పని ఏంటో తెలుసా? అంతగా తగ్గించుకోవాలండి. నేను విశ్వాసకి వెళ్ళిన సంఘంలో ప్రతిరోజు కూడా ఆదివారం వెళ్ళి నేనే ఊడ్చేవాడినండి. చీపిరి పట్టుకుని దేవానికి స్తోత్రం అన్నా. ప్రతి ఆదివారం నేనే వెళ్ళి చర్చి ఊడ్చేవాడిని, పట్టాలు వేసేవాడిని, పట్టాలు ఉతుక్కొచ్చేవాళ్ళం. నేనే వెళ్ళి అది చీపిరి పట్టుకుని స్తోత్రం అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమెనని, ఒరే ఎందాక చీపిరి పట్టుకుంటారో, చీపిరి తీసేసాడు, మౌతు పెట్టాడు నా చేతిలో. హల్లెలూయా. మీకు కూడా ఇట్లాంటి మౌతులు చేతికి రావాలంటే ప్రతి వారం ఏం రావాలి మీ చేతిలోకి? మీ ఇంటికాడ చీపిరి కట్టలు కాదు, మందిరంలో చీపిరి కట్టలు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీపిరి కట్టలు తీసుకుని ఒకళ్ళు గొట్టమాకండి, చీపిరి ఊడవండి. ఎంతగా నీ జీవితంలో తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి నేర్పిన విషయం ఏంటంటే చిన్న బిడ్డలుగా తగ్గించుకోమనే విధానాన్ని నేర్పించాడండి. హల్లెలూయా. కనుక ఈరోజు నిజంగా వాక్యాన్ని నువ్వు గ్రహిస్తే ఆయన అధికారం నీకు తెలుస్తుంది. వాక్యాన్ని గ్రహిస్తే ఆయన మాట వింటావు. వాక్యాన్ని గ్రహిస్తే ఆయన నమ్ముతావు. వాక్యాన్ని గ్రహిస్తే నిన్ను నువ్వు తగ్గించుకుంటావండి. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన అధికారాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే దేవుని మాట వింటారో వారి జీవితాల్లో దేవుడు చెబుతున్నాడు, భూమి మీద వాళ్ళకి సమాధానకరమైన కార్యాలట, అద్భుతమైన కార్యాలట. దేవుడు అంటాడు, నా మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించిన వాడికి భూమి మీద ఉన్న ఉన్నతమైన స్థలములో
నేను ఉంచుతాను. హల్లెలూయా. ఎవరైతే నా మాట వింటారో, యోబు గ్రంథం 36:10 అంటాడు, వారి దినములు సుఖముగాను క్షేమముగాను వెళ్ళబుచ్చుతారట. నీ సంవత్సరాలు దినాలు సుఖముగా క్షేమముగా ఉండాలి అన్నా, నువ్వు ఉన్నతమైన స్థలంలోకి నువ్వు వెళ్ళాలి అన్నా, హితోపదేశకాండం 28:1 ఉన్నతమైన స్థలంలో నేను నిలబెడతాడు. కనుక నీ స్థితిగతులు హెచ్చింపబడాలి అన్నా, నీ జీవితంలో సుఖము క్షేమము నీ బ్రతుకులో రావటానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. నీ కొరకు అవి ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి అవి నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే ప్రభు నమ్ము, ప్రభు మాట విను, ప్రభు సన్నిధిలో దీనత్వం కలిగి ఉండు, ప్రభు యొక్క అధికారాన్ని జీవితంలో తెలుసుకో. దేవుణ్ణి నెచ్చిస్తాడు, నీకు సుఖాన్ని క్షేమాన్ని ఇస్తాడు. అందరం కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరం కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి. అందరం కూడా లేచి నిలబెడదామా? 2 చేతులు ఎత్తుదాం. ప్రతి ఒక్కరం కూడా అమ్మా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఎందుకు నీ కోసం ఈ లోకంలో జన్మించాడంటే, అయ్యా చీకటి కలిగిన వేదనకరమైన నీ బ్రతుకులో, బాధలతో నింపబడిన నీ జీవితంలో ఆయన సమాధానకరమైన కార్యము జరిగించటానికి, ఆయనని నీ పరిస్థితులు మార్చి నిన్ను ఉన్నతముగా హెచ్చించటానికి, నీ జీవితంలో సుఖము లేని నీ బ్రతుకులో, నెమ్మది లేని నీ బ్రతుకులో నెమ్మది కలిగించటానికి ఈ రాత్రి నీ జీవితంలో నీ కోసం వచ్చిన నీ దేవుడు ఆ నెమ్మది కలిగిన కార్యము ఈ రాత్రి నీ బ్రతుకులో జరిగించాలి అంటే, నీ జీవితంలో సమాధానకరమైన కార్యము జరిగించాలి అంటే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి అమ్మా, నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడైనా, ఆయన మాట ఇంతకాలము వినలేకపోయావేమో, వినలేకపోయావేమో, ఒక్కసారి ప్రార్థన చేద్దామా? నోరు తెరిచి అయ్యో ప్రభువా, ఇంతకాలము నీ మాటకు నేను వినలేకపోయామయ్యా, నీకు వినలేకపోయామయ్యా, నిన్ను అనుసరించలేకపోయామయ్యా, అయ్యా నిన్ను నమ్మలేకపోయామయ్యా, అయ్యా నీ సన్నిధిలో దీన మనస్సు కలిగి జీవించలేకపోయామయ్యా, నీ అధికారాన్ని గ్రహించలేకపోయామయ్యా, అయ్యా అయ్యా ఈ రాత్రి నాతో మాట్లాడిన దేవుడవా, ప్రతి ఒక్కరూ వేదనకరమైన నా పరిస్థితులు మార్చగలిగిన దేవుడు అని నేను గ్రహించానయ్యా. చీకటి కలిగిన నా కుటుంబములో వెలుగుతో నింపగలిగిన దేవుడు అని నమ్ముతున్నానయ్యా. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన